గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. ఈ రోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, 15th నవంబర్ 2021. ఎందుకు ఈ డేట్ చెప్తున్నాను అంటే 15th నవంబర్ తర్వాత 16th నవంబర్ నుంచి మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫీజు 7,000 రూపీస్ అవ్వబోతుంది. సో ఎవరైనా యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. 15th లోపే జాయిన్ అవ్వండి. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మాస్టర్ కరెంట్ అఫైర్స్ చాలా మంది మాన్స్టర్ అనుకుంటారు. మనం ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి డీటెయిల్డ్ అనాలిసిస్తో ప్రతి టాపిక్ చెప్పడం అనేది జరుగుతుంది. మన అమ్మ భాషలో తెలుగు భాషలో నేర్చుకుంటాం. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. కరెంట్ అఫైర్స్కి హిందూ మాత్రమే సరిపోతుందా సార్ అంటే సరిపోదు. పిఐబి, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ అదర్ మ్యాగజైన్స్ కూడా చదవాల్సి వస్తుంది. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. నేను డీటెయిల్డ్గా మీకు మెయిన్స్కి వచ్చేటటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీటెయిల్డ్గా ఫ్రమ్ 360 డిగ్రీస్లో అనలైజ్ చేస్తాను. లైవ్ సెషన్స్ తీసుకుంటాను వీక్లీ ట్వైస్ అండ్ వీక్లీ 4 సెషన్స్ ఉంటాయి. శాంతి మేడం తీసుకుంటారు. ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్ మీకు అదర్ సోర్సెస్ నుంచి వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెప్తారు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అసలు బొమ్మ కాదు, మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? అండ్ దివాళీ స్పెషల్ మంత్ ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ సింగిల్ పేమెంట్ చేస్తే జస్ట్ 50,000 రూపాయలు మాత్రమే. ఆప్షనల్స్ లైవ్ ప్లస్ రికార్డెడ్ 25,000 రూపీస్ మాత్రమే. ఆప్షనల్స్ ఓన్లీ రికార్డెడ్ తీసుకుంటే 20,000 రూపీస్కే మీకు రావడం అనేది జరుగుతుంది. సో మన ఇన్స్టిట్యూట్లో 5 ఆప్షనల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నాం. ఏంటి సార్ అవి? సోషియాలజీ అండి ఫస్ట్ది, అండ్ దాంతోపాటు ఆంథ్రపాలజీ. ఈ రెండు నేను టీచ్ చేస్తాను. సో ఎలా ఉంటాయి క్లాసులు అని చూడాలంటే మన యూట్యూబ్ ఛానల్లోని డెమో వీడియోస్ ఉంటాయి. ఎల్టీఎక్స్ క్లాసెస్ సోషియాలజీ అని కానీ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆంథ్రపాలజీ అని కానీ సెర్చ్ చేయండి. అప్పుడు మీరు వీడియో అనేది చూస్తే మీకు టీచింగ్ క్వాలిటీ కానీ అన్నీ అర్థమవుతాయి. చెప్తున్నానమ్మా, మీకు చాలా న్యాయం అనేది జరుగుతుంది. పూర్తి కేర్ అండ్ సపోర్ట్తో డీటెయిల్డ్ కాన్సెప్చువల్ క్లారిటీతో చెప్పడం అనేది జరుగుతుంది. ఒక్కసారి మీరు డెమో వీడియోస్ చూడండి, చూసిన తర్వాతే డెసిషన్ తీసుకోండి. అండ్ ఇంకొక 2 ఆప్షనల్స్ ఏంటి అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ దాంతోపాటు పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పిఎస్ఐఆర్. ఈ రెండు సురేష్ సార్ చెప్తారు. సురేష్ సార్ ఎలా చెప్తారో మీకు తెలుసు, ఒకసారి డెమో వీడియోస్ మీరే చూడండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే తెలుగు లిటరేచర్ మనకి సీతాపతి సార్ చెప్తారు. సో తెలుగు లిటరేచర్ అయినా మీరు చక్కగా ఆప్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఆప్షనల్ ఇన్ఫినిటీ స్పెషల్ కోర్స్ తాలూకా ఇదేంటి అంటే ఒక ఆప్షనల్ తీసుకుంటే అన్ని ఆప్షనల్స్కి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాక్సెస్ అనేది లభిస్తుంది. ఎందుకంటే కొంతమంది ఆప్షనల్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఆంథ్రపాలజీ ఒకసారి తీసుకున్నారు అనుకోండి, ఆంథ్రపాలజీలో సైన్స్ పోర్షన్ ఉంది, నాకు పూర్తిగా సైన్స్ పోర్షన్ వద్దు, నేను ఆర్ట్స్ వాడిని, సో సోషియాలజీకి మారిపోతానంటే మీరు మారిపోవచ్చు. లేకపోతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీరు వింటానంటే అక్కడ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వినొచ్చు. సో ఈ ఆప్షన్ కూడా కల్పిస్తున్నాం. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా చూడండి, 15,000 కదా ఫీజు, 12,000 రూపీస్కే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు కంప్లీట్గా మీ బేసిక్స్ని స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ జాయిన్ అవ్వండి. అండ్ 5,000 రూపీస్కి ఎనీ యూపీఎస్సీ సబ్జెక్ట్ రికార్డెడ్ వెర్షన్లో రావడం అనేది జరుగుతుంది. ఇవన్నీ సింగిల్ పేమెంట్ చేస్తానండి, ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ కాదు. మన ఇన్స్టిట్యూట్లో ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. నెలకు 5,000 చొప్పున కట్టుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి ప్రత్యూష మేడంతో మాట్లాడండి, అప్పుడు ఫీజు కొద్దిగా మారుతుంది, మేడం చెప్తారు. సో ఎనీ సబ్జెక్ట్, సపోజ్ పాలిటీ, ఎథిక్స్, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్, టెస్ట్ సిరీస్. ఇక్కడ హిస్టరీ ఏదైతే ఉంటుందో ఇది నేనే చెప్తానండి. మీకు హిస్టరీతో చాలా వాల్యుయేషన్ ఉంటుందమ్మా. నేను చెప్పడం అనే కాదు, నేను కథల రూపంలో డీటెయిల్డ్గా చాలా చక్కగా మనం హిస్టరీ క్లాసెస్ హ్యాండిల్ చేస్తాం. అండ్ దాంతోపాటు హిస్టరీ కోర్స్ తీసుకుంటే ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ ఇండియన్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, వీటితో పాటు ఆర్ట్ అండ్ కల్చర్ ఏదైతే ఉంటుందో ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ కలిపి 5,000 రూపాయలకి విత్ ద బెస్ట్ నోట్స్ మీకు రావడం అనేది జరుగుతుంది. శాంపుల్ వీడియోస్ చూడండి, చూసిన తర్వాత డెసిషన్ తీసుకోండి. సో జాయిన్ అవ్వాలి అనుకుంటే 7893899553 ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఈ ఫీజు కూడా 15th నవంబర్ వరకు వ్యాలిడిటీలో ఉంటుంది. 16th నవంబర్ నుంచి అన్ని 7,000 పెరిగిపోతాయి. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అన్ని కోర్సెస్ కూడా మన ఇన్స్టిట్యూట్లోనివి లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. ఓకేనా? బెటర్ కేర్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. ఇన్ఫినిటీ తీసుకుంటే మీకు డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ఒక్క మాట చెప్పనా, మీరు ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ఈ తెలుగు స్టేట్స్లో ద బెస్ట్ అనుకుంటారు యూపీఎస్సీకి, ఆ ఇన్స్టిట్యూట్ని మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి. టీచింగ్ క్వాలిటీని కంపేర్ చేయండి, కేర్ బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి. అండ్ దాంతోపాటు ఫీజు కంపేర్ చేయండి, వ్యాలిడిటీ కంపేర్ చేయండి, ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ ఉందా లేదా కంపేర్ చేయండి. ప్రతిదీ కంపేర్ చేసి ఇంత మన లాంగ్వేజ్లో ఇంత కాన్సెప్చువల్ క్లారిటీతో మీకు అర్థమవుతుందో లేదో కంపేర్ చేసి నిజంగా మీరు మన వీడియోస్తోని మన క్లాసెస్తోని కన్విన్స్ అయితేనే మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వాలనుకుంటే 7893899553 ఇది ప్రత్యూష మేడం నెంబర్. మీరు చక్కగా దానికి ఫోన్ చేసి జాయిన్ అవ్వచ్చు. రైట్? మరి మన హిందూ అనాలిసిస్లో ఫస్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా.
ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. యూనియన్ క్యాబినెట్ బ్రింగ్స్ బ్యాక్ ఎంపీ ల్యాడ్ స్కీమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న, గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్. చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్ గా మీకు ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీకు ఈజీగా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. సో బిఫోర్ డిస్కసింగ్ దిస్ ఆర్టికల్ ఒక్క చిన్న మాట అండి. మన హిందూ అనాలిసిస్ వెనక కానీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నటువంటి అన్ని వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎక్నాలెడ్జ్ అవర్ హార్డ్ వర్క్, ఎక్నాలెడ్జ్ అవర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు మీ ఫ్రెండ్స్తో, ఫెలో ఆస్పిరెంట్స్తో మన వీడియోస్ని షేర్ చేసుకోండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ద బెస్ట్ క్వాలిటీ వీడియోస్ అనేవి మీకు మా తరపు నుంచి తప్పకుండా వస్తాయి. మా కోసం మీరు చేయాల్సిందంతా జస్ట్ ఒక వీలైతే ఒక లైక్ అనేది చేయండి, రైట్? సో మరి ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని డిస్కస్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడదాం. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు ముందు ఎంపీ ల్యాడ్ స్కీమ్ అంటే ఏంటో అర్థం కావాలి. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అంటే ఏంటో అర్థం కావాలి. సో దాని గురించి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం న్యూస్లో ఏమొచ్చిందో మాట్లాడదాం. ప్రతి ఆర్టికల్ని బ్యాక్గ్రౌండ్ నుంచే కదా మనం మాట్లాడతాం. సో జాగ్రత్తగా వినండి. సో చూడండి అన్న, బ్యాక్గ్రౌండ్ చూడండి. ఎంపీ ల్యాడ్ స్కీమ్, దీని గురించి కంప్లీట్గా మీరు తెలుసుకోవాలి. సో ఫుల్ ఫామ్ ఏంటి? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. దీనికి ఇంకొక నేమ్ కూడా ఉందండి, ఫార్మల్ నేమ్ ఉంది, దట్ ఈజ్ సంసద్ నిధి యోజన. ఈ పర్టికులర్ స్కీమ్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 1993లో మన కరీంనగర్ వ్యక్తి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా చేస్తున్నటువంటి రోజుల్లో పివి నరసింహారావు హయాంలో దిస్ ఎంపీ ల్యాడ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో అది తీసుకురావడం అనేది జరిగిందండి. ఏంటండి ఈ ఎంపీ ల్యాడ్ స్కీమ్? దీని ద్వారా ప్రజలకు వచ్చేటటువంటి ఉపయోగం ఏంటి అంటే చూడండి అన్న. దిస్ పర్టిక్యులర్ స్కీమ్ ఎనేబుల్స్ ఎంపీస్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అంటే బోత్ లోక్సభ మెంబర్స్ అయినా అవ్వచ్చు, రాజ్యసభ మెంబర్స్ అయినా అవ్వచ్చు. అవునా కాదా? అవును. సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ టు రికమెండ్ డెవలప్మెంటల్ వర్క్స్. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే నాన్న రికమెండ్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దే నెవర్ ఇంప్లిమెంట్ దీస్ డెవలప్మెంటల్ వర్క్స్ బట్ దే రికమెండ్ దీస్ డెవలప్మెంటల్ వర్క్స్. ఎంపీస్ వాళ్ళ తాలూకా కాన్స్టిట్యుయెన్సీలో అంటే నియోజకవర్గాల్లో కొన్ని డెవలప్మెంటల్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. మామూలుగా ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కదా పరిపాలిస్తారని మీరు చాలాసార్లు అనుకుంటారు. ఇక్కడ మీకు 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ గురించి ఒక ఐడియా ఉండాలి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వాట్ ఆర్ దీస్ 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్? మొదటిది ఏంటి అంటే లెజిస్లేచర్, వీళ్ళు చట్టాలు చేసేవాళ్ళు. రెండవది ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్, వీళ్ళు చట్టాలని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. గవర్నమెంట్ చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. మూడవది ఏంటి అంటే జ్యుడిషియరీ, చట్టబద్ధంగా ప్రతిదీ జరుగుతుందా లేదా, ప్రజల తాలూకా హక్కులకు ఏమైనా భంగం వాటిల్లుతుందా అని చెప్పి జ్యుడిషియరీ చూస్తుంది. జ్యుడిషియరీ యాక్ట్ యాజ్ ద గార్డియన్ ఆఫ్ పీపుల్స్ రైట్స్. సో ఫస్ట్ లెజిస్లేచర్ గురించి, మనం ఎగ్జిక్యూటివ్ గురించి చాలా మందికి అర్థం కానటువంటి విషయం, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. తెలుసు అనుకుంటారు కానీ చాలా మందికి తెలియదు. జాగ్రత్తగా వినండి. మీకు ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తాను. లెజిస్లేచర్లు ఎవరు వస్తారు, ఎగ్జిక్యూటివ్లు ఎవరు వస్తారు? మనకి 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు స్టేట్ పర్స్పెక్టివ్ లో మాట్లాడుతాను, మీకు సెంటర్ తర్వాత కనెక్ట్ చేస్తాను. చూడండి, మనకి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఏం జరుగుతాయి? మనకి 5 ఏళ్ళకి ఒకసారి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. మనం ఏం చేస్తాం? పోలింగ్ బూత్లకి వెళ్ళి ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటాం. ఎవరినైతే ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటామో వాళ్ళందరూ ఏమవుతారు? లెజిస్లేచర్ లో భాగం అవ్వడం అనేది జరుగుతుంది. అంటే మనకి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా హీజ్ అన్ ఎమ్మెల్యే కదా, ఆయన కూడా లెజిస్లేచర్ లో భాగం అవుతారు. అండ్ దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా లెజిస్లేచర్ లో భాగం అవ్వడం అనేది జరుగుతుంది. కానీ మ్యాజిక్ ఫిగర్ దాటినటువంటి పొలిటికల్ పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పొలిటికల్ పార్టీ, మెజారిటీ ఆఫ్ ద సీట్స్ వచ్చినటువంటి పొలిటికల్ పార్టీ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ని ఫామ్ చేస్తుంది. సో వాళ్ళు ఒక సభ్యుడిని ఎన్నుకుంటారు. ఆ పొలిటికల్ పార్టీ లీడర్స్ అందరూ కలిసి ఆయన చీఫ్ మినిస్టర్ గా ఎన్నిక కాబడడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ దానిలో 151 సీట్లు ఎవరికి వచ్చినాయి? వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి. అండ్ దాంతోపాటు మొత్తం 23 మంది ఎవరైతే ఉన్నారో 23 మంది టీడీపీకి రావడం అనేది జరిగింది.
జనసేన ఏదైతే ఉంటుందో జనసేనకు ఒకరు వచ్చారు, అంతేనా, ఒకరు వచ్చారు. ఈ మొత్తం ఏదైతే ఉంటుందో, ఈ మొత్తం నెంబర్ ఏదైతే ఉంటుందో 175, ఇట్ కమ్స్ అండర్ లెజిస్లేచర్ లో భాగంగా ఉండడం అనేది జరుగుతుంది. నేను ఎమ్మెల్యేల గురించి చెప్తున్నాను, ఎమ్మెల్సీలు కూడా లెజిస్లేచర్ లో భాగంగా ఉండడం అనేది జరుగుతుంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎగ్జిక్యూటివ్ లో ఓన్లీ చీఫ్ మినిస్టర్ అండ్ దాంతో పాటు అతని తాలూకా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళు మాత్రమే ఎగ్జిక్యూటివ్ లో భాగంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే మనం ఏం చెప్తాము, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన హీజ్ ఎ మెంబర్ ఆఫ్ బోత్ లెజిస్లేచర్ అండ్ దాంతో పాటు ఎగ్జిక్యూటివ్. బట్ నారా చంద్రబాబు నాయుడు గారు హీజ్ ఎ మెంబర్ ఆఫ్ ఓన్లీ లెజిస్లేచర్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను, రైట్? తేడా అర్థమైందనే అనుకుంటున్నాను. ఇన్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ ఎగ్జిక్యూటివ్ విల్ ఆల్వేస్ బి రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. ఎగ్జిక్యూటివ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన లెజిస్లేచర్ కి ఎప్పుడు రెస్పాన్సిబుల్ గా ఉండడం అనేది జరుగుతుంది. అందుకే మనకి మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు అసెంబ్లీ సమావేశాలు ఏమైనా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇది ప్రామిస్ చేశారు అది చేయలేదు, మీరు ఇది చెప్పారు అది చేయలేదు అని క్వశ్చన్ చేస్తా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఏంటండి, హీఈస్ ఆన్సరబుల్, హీఈస్ అకౌంటబుల్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి. సో మీకు లెజిస్లేచర్ కి, ఎగ్జిక్యూటివ్ కి, జ్యుడిషియరీ ఏదైతే ఉంటుందో దానికి తేడా అర్థమైందని అనుకుంటున్నాను. అయితే చూడండి, ఇప్పుడు ఎంపీస్ మనం అక్కడ చూసుకుంటే, మనం ఇప్పుడు కేంద్రంలో చూసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యేస్ చెప్పాం. ఎంపీస్ ఎవరైతే ఉన్నారో, మనం మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎన్నుకుంటామా, ఓటేస్తామా, వీళ్ళందరూ ఏమవుతారు, లెజిస్లేచర్ లో భాగస్వాములు అవుతారు. అండ్ ఎగ్జిక్యూటివ్ లో భాగస్వాములుగా ఎవరుంటారు, నరేంద్ర మోడీ గారు అండ్ దాంతోపాటు అమిత్ షా, నిర్మలా సీతారామన్ గారు, వీళ్ళందరూ ఎగ్జిక్యూటివ్ లో భాగంగా ఉంటారు. బికాస్ దే ఫార్మ్ ద గవర్నమెంట్, దే ఆర్ ద వన్స్ హూ ఫార్మ్స్ పాలసీస్, దే ఆర్ ద వన్స్ హూ ఇంప్లిమెంట్ దీస్ పాలసీస్. కాబట్టి వాళ్ళు ఎగ్జిక్యూటివ్ లోకి రావడం అనేది జరుగుతుంది. ఈవెన్ సివిల్ సర్వెంట్స్ కూడా ఎగ్జిక్యూటివ్ లోకి వస్తారు, బ్యూరోక్రాట్స్ కూడా ఎగ్జిక్యూటివ్ లోకి వస్తారు. ఎందుకంటే డెసిషన్స్, గవర్నమెంట్ యొక్క పబ్లిక్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేసేది వీళ్ళే కాబట్టి. అర్థమైందా? సో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన లెజిస్లేచర్ లో సభ్యుడిగా అవుతారు. హీఈస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎంపీస్ అంటే బోత్ లోక్సభకి సంబంధించినటువంటి వాళ్ళు వస్తారు అండ్ దాంతోపాటు రాజ్యసభకు సంబంధించినటువంటి సభ్యులు కూడా వస్తారు. లెజిస్లేచర్ అనేది ఏం చేస్తుంది, ప్రజల కోసం చట్టాలు చేయడం అనేది జరుగుతుంది. ఇండియా ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ కదా, అంటే ప్రజలు తమ తాలూకా రిప్రజెంటేటివ్స్ ఎన్నుకుంటారు. మా తరపున పరిపాలించండి అయ్యా, మా కోసం చట్టాలు చేయండి అయ్యా, మా వెల్ఫేర్ కోసం, మా అభ్యున్నతి కోసం, మా గ్రోత్ కోసం, మా డెవలప్మెంట్ కోసం మా తరపున మీరు చట్టాలు చేయండి అని చెప్పి ప్రజలందరూ కలిపి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఎన్నుకుంటారు కదా. ఈ రిప్రజెంటేటివ్స్ ఏం చేస్తారు, చట్టాలు చేయడం అనేది జరుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే చట్టం చేయడంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ లెజిస్లేచర్ లో భాగంగా ఉండడం అనేది జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు కూడా చట్టం చేయడంలో పార్టిసిపేట్ చేస్తారు అండ్ నరేంద్ర మోడీ గారు కూడా చట్టం చేయడంలో పార్టిసిపేట్ చేస్తారు. బట్ ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఎవరి బాధ్యత, రాహుల్ గాంధీ గారిదా? రాహుల్ గాంధీ గారిది కాదు, ఓన్లీ నరేంద్ర మోడీ గారిది, అంటే ఓన్లీ ఎగ్జిక్యూటివ్ది. అర్థమైందా? చట్టం సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు ఎవరు ప్రశ్నిస్తారు, లెజిస్లేచర్ ప్రశ్నించడం అనేది జరుగుతుంది. ఎందుకు? ఎగ్జిక్యూటివ్ ఇస్ ఆల్వేస్ బి రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్ ఇన్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ. అర్థమైందా? ఇంత కూలంకషంగా నేర్చుకోవాలి ఏదైనా నేర్చుకునేటప్పుడు. అర్థమైందా? అప్పుడే మీకు పర్ఫెక్ట్ గా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి తెలుస్తాయి. అయితే ఎంపీస్ ఏం చేస్తారని చెప్పాం, ఈ ఎంపీస్ ఓన్లీ చట్టం చేయడం వరకే. ఎంపీస్ చేతుల్లో ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టడం కానీ, డెవలప్మెంటల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్ణయించేటటువంటి అధికారం కానీ ఏమైనా ఉంటాయా అండి? ఉండవు కదా. సో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో ఈ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాన్స్టిట్యూషన్స్ లో, వారి కాన్స్టిట్యూషన్స్ లో, నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు అనేవి వీళ్ళు కూడా చేపడితే బాగుంటుంది. తద్వారా వాళ్ళకు ఓటేసినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంతో కొంత మేలు వీళ్ళు చేయగలుగుతారు ఓటేసినందుకు అనేటటువంటి ఉద్దేశంతో దిస్ పివి నరసింహరావు గవర్నమెంట్, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంపీ ల్యాడ్ స్కీమ్ అనేది ఇచ్చేసింది. అప్పుడే దీస్ పీపుల్ విల్ బి అకౌంటబుల్ టు దోస్ పీపుల్. ఓటేసిన వాళ్ళకి అకౌంటబుల్ గా ఉంటారు, అది మా పని కాదు అని తప్పించుకోకుండా ఉంటారు అని చెప్పి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. అంటే రాహుల్ గాంధీ గారు ఎవరైతే ఉన్నారో దో హీఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ లో భాగం కానప్పటికీ రాహుల్ గాంధీ గారి డెవలప్మెంటల్ వర్క్స్ ని ఏం చేయొచ్చు, రికమెండ్ చేయొచ్చు. ఇతని తాలూకా రికమెండేషన్స్ మేరకు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో, కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేస్తారండి, మనకి ఆ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డబ్బులు కేటాయించి వాటికి ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తారమ్మా. అర్థమైందా? మీకు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. సార్ మరి డెవలప్మెంటల్ వర్క్స్ అంటే ఏవైనా చేయొచ్చా సార్ అంటే, దే ఆర్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఉండాలి. సో నేషనల్ ఇంపార్టెన్స్, దేశానికి విలువైనటువంటి ఎసెట్స్ గా కానీ, డ్యూరబుల్ అంటే ఎక్కువ కాలం వచ్చేటటువంటి కమ్యూనిటీ అసెట్స్ అయినా వాళ్ళు ఏర్పాటు చేయాలి. సపోజ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారనుకోండి, ఒక ట్యాంక్ కట్టించారనుకోండి, అది డ్యూరబుల్ గా ఉంటుందా కదా, 30-40 ఏళ్ళు ట్యాంక్ నిలబడి ఉంటుంది, అవునా కదా. అండ్ దాంతో పాటు ప్రైమరీ ఎడ్యుకేషన్, ఇవన్నీ నేషన్ కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మౌలిక సదుపాయాలు అంటాం. దీస్ ఆర్ ఫండమెంటల్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్. అండ్ పబ్లిక్ హెల్త్ ఏదైతే ఉంటుందో, పబ్లిక్ హెల్త్
ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, డెవలప్మెంటల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రికమెండ్ చేయాలి. సో ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తారు? ఎంపీ ల్యాడ్ స్కీమ్ అనేటటువంటిది ఇనిషియల్ గా ఎవరు ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు అంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. కానీ 1994 ఈ స్కీమ్ వచ్చినటువంటి సంవత్సరం తర్వాత ఈ స్కీమ్ని ఎవరి చేతుల్లోకి మార్చారు? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చేతుల్లోకి మార్చడం అనేది జరిగింది. సో ఎంపీ ల్యాడ్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి ఎంపీ ల్యాడ్ స్కీమ్ కమ్స్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అంటారు. దట్ ఈస్ రాంగ్. ఎంపీ ల్యాడ్ స్కీమ్ కమ్స్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా మీరు గమనించాలి. సో ఈ స్కీమ్ ప్రకారం ఈచ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే లోక్సభ సభ్యుడైనా అవ్వచ్చు, రాజ్యసభ సభ్యుడైనా అవ్వచ్చు, దే ఆర్ ఎంటైటిల్ టు స్పెండ్ 5 crore యాన్యువల్లీ. ఎంతండి? 5 కోట్ల రూపాయలు ఇస్తారు. సో ఫస్ట్ ఎంపీ ల్యాడ్ స్కీమ్ 1993లో లాంచ్ చేసినప్పుడు ఎంతో తెలుసా? ఎంపీకి ఎంత ఇచ్చేవాళ్ళు తెలుసా? 5 లక్షలు ఇవ్వడం అనేది జరిగింది. సో తర్వాత 1998, 99 ప్రాంతాలకు వచ్చేటప్పుడు 2 కోట్లు ఇవ్వడం అనేది జరిగింది ఈచ్ ఎంపీకి. తర్వాత ఇప్పుడు ఎంతకు చేర్చారంటే 5 కోట్లకి చేర్చడం అనేది జరిగింది. ఈచ్ ఎంపీకి 5 కోట్లు కేటాయించడం అనేది జరుగుతుంది సంవత్సరానికి. 5 కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చేయొచ్చు, వాటిని రికమెండ్ చేయొచ్చు. ఎవరు? ఈచ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అండ్ ఎంపీ ల్యాడ్ స్కీమ్స్ ఎలా అయితే రావడం అనేది జరిగిందో చాలా స్టేట్స్ ఎమ్మెల్యే ల్యాడ్ స్కీమ్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకురావడం అనేది జరిగింది. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా తీసుకురావడం అనేది జరిగింది. వీళ్ళు ఎక్కువగా స్వచ్ఛ భారత్, యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్, సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన ఇలాంటి వాటికి పనులు ఏవైతే ఉంటాయో, డెవలప్మెంటల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందమ్మా. ఎక్కువగా ద వర్క్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ లైక్ డ్రింకింగ్ వాటర్, పబ్లిక్ హెల్త్, ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్, హెల్త్ ఇలాంటి వాటిని ఏర్పాటు చేయడంలో ఫస్ట్ ఎంఫసిస్ అనేది ఇస్తారు. ఎవరు? ఈ స్కీమ్ లో ఉండేటటువంటి ఈ స్కీమ్ ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అర్థమైందా? కానీ దెర్ వర్ మెనీ ఇష్యూస్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ ఎంపీ ల్యాడ్ స్కీమ్. వాట్ ఆర్ డిఫరెంట్ ఇష్యూస్ అండి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. The first issue, with this particular MP ల్యాడ్ scheme is breach of federalism. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మనకి కాన్స్టిట్యూషన్ లో Schedule 7 అనేటటువంటి ఒక స్కెడ్యూల్ ఉండడం అనేది జరుగుతుంది. ఈ Schedule 7 కంప్రైజెస్ ఆఫ్ 3 లిస్ట్. ఒకటి యూనియన్ లిస్ట్ లేదా సెంట్రల్ లిస్ట్ అంటాం, రెండవది స్టేట్ లిస్ట్, మూడవది ఏంటి అంటే కాన్కరెంట్ లిస్ట్. ఇప్పుడు సపోజ్ యూనియన్ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, విషయాలు ఏవైతే ఉంటాయో ఆ విషయాల మీద చట్టాలు సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చేయాలి. డిఫెన్స్ అనేటటువంటిది యూనియన్ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్, ఫినాన్స్ అనేటటువంటిది యూనియన్ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్. సో వీటి మీద చట్టాలు ఎవరు చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చేయాలి. ఇప్పుడు స్టేట్ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద స్టేట్ గవర్నమెంట్స్ మాత్రమే చేయాలి. సపోజ్ ల్యాండ్ అనేటటువంటి స్టేట్ లిస్ట్, ల్యాండ్ గురించి ల్యాండ్ రిఫార్మ్స్ ఏమైనా తీసుకురావాలంటే రాష్ట్రాలు మాత్రమే చేయాలి. లేకపోతే లా అండ్ ఆర్డర్, పబ్లిక్ లా అండ్ పబ్లిక్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఈ రెండు కూడా స్టేట్ లిస్ట్ లోనే ఉంటాయి. వాటి మీద ఎవరు చేయాలి? చట్టాలు రాష్ట్రాలు మాత్రమే చేయాలి. మూడవది కాన్కరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా అని అనడం అనేది జరుగుతుంది. ఈ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద బోత్ సెంటర్ అండ్ స్టేట్స్ కెన్ మేక్ లాస్. సపోజ్ లేబర్ ఈజ్ ఏ కాన్కరెంట్ సబ్జెక్ట్ అన్నమాట. దాని మీద సెంటర్ చేస్తున్న చట్టాలు స్టేట్స్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎంపీ ల్యాడ్ స్కీమ్ వల్ల యూనియన్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఎంపీస్ ఎవరైతే ఉన్నారో, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉంటారో వీళ్ళు స్టేట్ లిస్ట్ లో ఉండేటటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా చట్టాలు అనేవి చేయడం అనేది జరుగుతుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో, లోకల్ గవర్నమెంట్స్ ని మీరు రూరల్ లోకల్ గవర్నమెంట్స్ చూడొచ్చు, లేకపోతే అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ అయినా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు లోకల్ రూరల్ గవర్నమెంట్స్ అంటే ఇప్పుడు సపోజ్ మన పంచాయతీలు ఏవైతే ఉన్నాయో పంచాయతీలు ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. బ్లాక్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాం. సో అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ అంటే ఇదేంటంటే మీకు మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. సో మామూలుగా ట్యాంకులు అవి ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తారు? ఈ లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ ఈ లోకల్ గవర్నమెంట్ యొక్క పరిధి ఏదైతే ఉంటుందో దానిలోకి ఎంక్రోచ్ అవ్వడం అనేది జరుగుతుంది. లోకల్ గవర్నమెంట్స్ యొక్క స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లోకి దిస్ యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ఎ బ్రీచ్ ఆఫ్ ఫెడరలిజం అనే విధంగా ఇక్కడ చెప్తున్నారండి ఫస్ట్ ఇష్యూ. రెండవది ఏంటి అంటే కాన్ఫ్లిక్ట్ విత్ డాక్ట్రైన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్.
సెపరేషన్ ఆఫ్ పవర్స్ దగ్గర కూడా కాన్ఫ్లిక్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది. సెపరేషన్ ఆఫ్ పవర్స్ మీ ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం, దేర్ విల్ బి 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. గవర్నమెంట్కి 3 ఆర్గాన్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. వాట్ ఆర్ దోస్ 3 ఆర్గాన్స్? ఫస్ట్ ఏంటండి అంటే లెజిస్లేచర్, మీకు ఆల్రెడీ చేశాను, చట్టాలు చేసేవాళ్ళని చెప్పాం. ఎగ్జిక్యూటివ్ అంటే వీళ్ళు చట్టాలు ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. మూడవది జ్యుడిషియరీ, చట్టాలు చట్టబద్ధంగా వ్యవస్థ నడుస్తుందో లేదో చూసేవాళ్ళు, ప్రజల తాలూకా హక్కుల్ని కాపాడేవాళ్ళు. నేను ఆల్రెడీ చెప్పాను లెజిస్లేచర్ తాలూకా బాధ్యత ఏంటి, చట్టాలు చేయడం వరకే. ఎగ్జిక్యూటివ్ యొక్క బాధ్యత ఏంటి, బోత్ చట్టాలు చేయడం అండ్ దాంతోపాటు చట్టాలను ఇంప్లిమెంట్ కూడా చేయడం. జ్యుడిషియరీ యొక్క బాధ్యత ఏంటి, ఆ చట్టాలు సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా, చట్టాలు చేసినటువంటి చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా, కాన్స్టిట్యూషనల్ గా ఉన్నాయా లేదా, కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉందా లేదా చెక్ చేయడం. అంతేనా, కాన్స్టిట్యూషన్ ని ఇంటర్ప్రిట్ చేయడం ఇంకా బాగా చెప్పుకోవాలంటే. సో ఇక్కడ కరెక్ట్ గా లెజిస్లేచర్ కి ఏం చెప్పారు, లెజిస్లేచర్ షుడెంట్ ఇన్వాల్వ్ ఇన్ ద వర్క్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. ఇంప్లిమెంట్ చేసేటటువంటి అధికారం లెజిస్లేచర్ కి లేదు, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, లెజిస్లేచర్ ఈజ్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ యాక్షన్. ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇంప్లిమెంట్ చేయడం ఏదైతే ఉంటుందో దానిలో ఎగ్జిక్యూటివ్ అనేది ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ మూడవ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ బ్యాకింగ్ అండి, ఇంప్లిమెంటేషన్ ల్యాప్సెస్. ఇంప్లిమెంటేషన్ టైంలో చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ముఖ్యంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా రిపోర్ట్ మేరకు చాలా చాలా కరప్షన్ అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటు నెక్సెస్ బిట్వీన్ దీస్ ఎంపీస్, నెక్సెస్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి లింక్, ఎంపీస్ అండ్ దాంతోపాటు ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య లింక్ అనేది రావడం అనేది జరుగుతుంది. లింకేజ్ వల్ల చాలా ఫండ్స్ పక్కదారి పట్టడం అనేది జరుగుతుంది. అంటే అవసరం లేకపోయినా ఎంపీ ఒక డెవలప్మెంటల్ వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని రికమెండ్ చేస్తున్నారు. ఆ వర్క్ ని తన ఇన్ఫ్లుయెన్స్ తో తనకి సంబంధించినటువంటి ప్రైవేట్ కంపెనీకి ఆ కాంట్రాక్ట్ దొరికేటట్టు చేస్తున్నారు. ఈ ప్రైవేట్ కంపెనీ ఏం చేస్తుంది, ఇన్ఫ్లేషనరీ ప్రైసెస్ పెంచుతుంది. అంటే ఇప్పుడు ట్యాంక్ కట్టాలి, ట్యాంక్ కట్టడానికి సిమెంట్ బస్తా ధర మామూలు మార్కెట్లో 500 ఉందనుకోండి, ఇక్కడ ఈ ప్రైవేట్ కంపెనీ ఏం చేస్తుంది, గవర్నమెంట్దే కదా అని 800 ఇస్తుంది. సో 300 ఎక్స్ట్రా డబ్బుల్లో ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్ట్రా డబ్బుల్లో ఒక 200 250 మళ్ళీ ఎంపీకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎంపీస్ ఇలా కరప్షన్ కి పాల్పడి డబ్బులు నొక్కేస్తున్నారు అనమాట. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు, ఒక సీరియస్ కన్సర్న్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ దేర్ ఈజ్ నో స్టాట్యుటరీ బ్యాకింగ్. సో ఇది గవర్నమెంట్ ఒక జీవో ద్వారా, ఒక ఎగ్జిక్యూటివ్ పాలసీ ద్వారా తీసుకొచ్చినటువంటి ఒక ఇదే కానీ ఒక డెసిషనే కానీ దీనికి ఎటువంటి స్టాట్యూట్ అంటే ఏంటంటే చట్టం, దీనికి ఎటువంటి చట్టమైనా చేశారా ఎంపీ ల్యాడ్ స్కీమ్ గురించి అంటే ఏ చట్టము చేయలేదు. చట్టం అనేది చేస్తేనే అది దాని కోర్టుల్లో ప్రశ్నించేటటువంటి వీలు ఉంటుంది, గట్టిగా ప్రశ్నించవచ్చు, గట్టిగా నిలదీయొచ్చు ఆ తాలూకా ఇదేదైతే ఉంటుందో స్కీమ్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా రన్ అవ్వకపోతే. బట్ కానీ ఇక్కడ ఏం చేశారు, ఓన్లీ ఒక మామూలు స్కీమ్ గా మాత్రమే దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో దీని ఇంప్లిమెంటేషన్ లో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ రోజు గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ప్రెసెంట్ బీజేపీ గవర్నమెంట్ ఉంటుంది, బీజేపీ గవర్నమెంట్ దానికి తగినట్టుగా ఈ స్కీమ్ ని మాడిఫై చేస్తుంది. నెక్స్ట్ కాంగ్రెస్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి తగినట్టుగా మాడిఫై చేస్తున్నారు. అంతేగాని ప్రజలకు ఏది ఉపయోగపడుతుంది అని మాత్రం వీళ్ళు చూసుకోవట్లేదు. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అండి, వెరీ సీరియస్ ప్రాబ్లమ్ అని చెప్పి మనం అనుకోవచ్చాము. అర్థమైందా? మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ స్కీమ్ ని బెటర్ చేయాలంటే ఏం చేయొచ్చు అంటే ఎన్ష్యూరింగ్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ అండి. అకౌంటబిలిటీ అనేది ఎన్ష్యూర్ చేయాలి, అప్పుడే కరప్షన్ పోతుంది. అండ్ ట్రాన్స్పరెన్సీ అనేది ఎన్ష్యూర్ చేయాలి. అండ్ ఆల్ దిస్ ప్రాసెస్ లో సిటిజన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి, పీపుల్ పార్టిసిపేషన్ కూడా ఉండాలి. పీపుల్ ఎంపీస్ కి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఏది ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది ఒక అఫిడవిట్ ద్వారా కానీ లేకపోతే ఒక రిటర్న్ ఫార్మాట్ లో కానీ అందిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నమాట. సో క్లియర్ గా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఎలా ఫంక్షన్ అవుతుందో చూడండి ఈ స్కీమ్. మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాట్ దే విల్ గివ్, ఎంపీస్ ఏం చేస్తారు అంటే వాళ్ళ డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో డిస్ట్రిక్ట్ అథారిటీస్ కి వాళ్ళు ఏవైతే చేయాలనుకుంటున్నారో ఆ ప్రోగ్రామ్స్ ని రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దీస్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో దే విల్ నోటిఫై మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కి నోటిఫై చేస్తారు. అండ్ దే విల్ రిలీజ్ మనీ అనేది వీళ్ళు రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేయగానే వాట్ దే విల్ డూ, డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో పర్టికులర్ ట్యాంక్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఆ ట్యాంక్ ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తే బాగుంటుంది, వాళ్ళ రికార్డ్స్ ఏంటి, ఇవన్నీ చూసి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దీస్ డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ అమ్మ.
అర్థమైంది. అండ్ దాంతోపాటు వీళ్ళు ఎప్పటికప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్స్, స్టేటస్ ఆఫ్ దిస్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ట్రిక్ట్ అథారిటీస్ తాలూకా ఆఫీస్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దానిలో తప్పకుండా, ఎంపీ ల్యాడ్స్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దానిలో తప్పకుండా అప్డేట్ చేస్తూ ఉండాలి. అండ్ దాంతోపాటు ఆర్టీఐకి అందుబాటులో ఉండాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఎవరైనా ఎలా ఖర్చు పెడుతున్నారు ఫండ్స్, దాంతోపాటు ఎవరు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరు అని అడిగితే తప్పకుండా సమాధానం చెప్పగలగాలి. ప్రజల యొక్క ఆర్టీఐ రిక్వెస్ట్ ఏదైతే ఉంటుందో దానికి తప్పకుండా సమాధానం అనేది అందించాలి. సో దిస్ ఈజ్ హౌ దిస్ పర్టికులర్ టోటల్ సిస్టమ్ ఆఫ్ థింగ్స్ వర్క్స్ అండి. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎంపీ ల్యాడ్ స్కీమ్. మరి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఏం లేదు నాన్న, న్యూస్లోకి ఏమొచ్చిందంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చెప్తాను చూడండి కొద్దిగా. ఈ ఎంపీ ల్యాడ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో అది 2020-21, 2021-22 ఫినాన్షియల్ ఇయర్స్కి దాన్ని ఏం చేశారు, సస్పెండ్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఈ ఎంపీస్కి కేటాయించినటువంటి ప్రతి ఒక్క ఎంపీకి 5 కోట్లు కేటాయిస్తారని చెప్పిన సంవత్సరానికి. సో ప్రతి ఒక్క ఎంపీకి 2 సంవత్సరాలకు కానీ ఎంత మిగులుతుంది, 10 కోట్లు మిగులుతుందా. ఈ 10 crores ఏవైతే ఉన్నాయి మొత్తం ఎంపీలందరికీ కలిపి చాలా ఎక్కువ మొత్తం అవుతుంది కదా. ఆ ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఏం చేస్తారు, COVID-19 ఇదేదైతే ఉంటుందో COVID-19 రిలీఫ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం మేము ఖర్చు పెడతాము. సో దిస్ ఈజ్ ద ఫినాన్షియల్ క్రైసిస్ అనేది ఉంది కదా, మేము హెల్త్ కోసం ఖర్చు పెడతాం అన్నట్టుగా చెప్పారు. సో ఎంపీ ల్యాడ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ సస్పెండ్ చేయడం అనేది జరిగింది 2 years. కానీ ఇప్పుడు ఎకానమీ అనేది రికవర్ అవుతుంది కదా, ప్రీ పాండమిక్ లెవెల్స్ కి మళ్ళీ చేరుకోవడం అనేది జరుగుతుంది కదా. అంటే పాండమిక్ ముందు ఎలా అయితే ఎకానమీ ఉండేదో, ఆర్థిక వ్యవస్థ ఉండేదో ఆ పొజిషన్కి చేరుకుంటుంది కదా. సో అందుకే ఎంపీస్ ఎవరైతే ఉన్నారో ఎంపీ ల్యాడ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క సస్పెన్షన్ అనేది ఎత్తివేస్తున్నాము అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. మళ్ళీ దిస్ పర్టికులర్ స్కీమ్ విల్ బి యాక్టివ్ సూన్ గా యాక్టివ్ అవ్వడం అనేది జరుగుతుంది. కాకపోతే యాన్యువల్లీ 5 కోట్లు ఇచ్చాం కదా, 5 కోట్లు కాకుండా అమౌంట్ అనేది తగ్గించబోతున్నాము. ప్రతి ఒక్క ఎంపీకి 2 crores అనేది ఇవ్వబోతున్నాము అన్నట్టుగా ఇక్కడ చెప్పడం అనేది జరిగిందన్న. అదేవిధంగా లాస్ట్ ఇయర్ అనౌన్స్మెంట్ అనేది అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ ద్వారా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దానిలోకి వీటి మిగిలినటువంటి మొత్తం 8,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని పంపించడం అనేది జరిగింది. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే ప్రభుత్వం ఖర్చు అనేది చేస్తుంది కాబట్టి. సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ అంటే ఏంటి, కంటింజెన్సీ ఫండ్ అంటే ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే నేను ఒక వీడియో చేశాను. ఫండ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఫండ్స్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పి యూట్యూబ్లో కొట్టండి. నేనే డీటెయిల్డ్గా చెప్పాను, ఒక్క వీడియో సరిపోతుంది, మీకు మైండ్లో ప్రింట్ అయ్యేటట్టు నేర్చుకుంటారు. ఓకేనా, దాని మీద క్వశ్చన్స్ ఏ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలిగేటట్టు నేర్చుకుంటారు. సో చక్కగా ఓపెన్ చేసి నేర్చుకోండి. సో అదే మనకి ఇక్కడ దీనిలో చెప్పడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి ఎంపీ ల్యాడ్ స్కీమ్ అనేది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్, సో మీకు ప్రతి ఆర్టికల్ని ఇలాగే బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా ఇన్డెప్త్ నేర్చుకోవాలనుకుంటే 7893 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసి చక్కగా మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకోండి. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే అసలు బొమ్మ కాదు. మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా నాన్న, మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా, వినండి అమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కమప్ విత్ మెజర్స్ టు ఎరాడికేట్ మాన్యువల్ స్కావెంజింగ్, మద్రాస్ హైకోర్టు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. సోషల్ ఇష్యూస్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 5 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. దిస్ ఆర్టికల్ ఈజ్ టాకింగ్ అబౌట్ ఏ హీనస్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ సొసైటీ, దట్ ఈజ్ మాన్యువల్ స్కావెంజింగ్. సో ఈ మాన్యువల్ స్కావెంజింగ్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. మాన్యువల్ స్కావెంజర్స్ అంటే ఎవరు, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దిస్ మాన్యువల్ స్కావెంజింగ్, అండ్ దీన్ని ఎలా ఎరాడికేట్ చేయొచ్చు సొసైటీ నుంచి, వీటన్నింటి గురించి మీరు తెలుసుకోవాలి. సో ఫస్ట్ మాన్యువల్ స్కావెంజింగ్ గురించి బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకుందాం. దాని తర్వాత ఈ ఆర్టికల్లో ఏం చెప్పారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి అన్న. సో చూడండి అమ్మ, మాన్యువల్ స్కావెంజింగ్. What is the definition of this particular manual scavenging? The term manual scavenging, it is defined as the removal of human excrement అంటే మానవ వ్యర్థాలు అని చెప్పి అనడం అనేది జరుగుతుంది, మలం కానీ మూత్రం కానీ, ఫ్రమ్ పబ్లిక్ స్ట్రీట్స్ అండ్ డ్రై లెట్రిన్స్, that is
క్లీనింగ్ సెప్టింగ్ ట్యాంక్స్ కానీ, సెప్టిక్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనుషులు క్లీన్ చేయడం కానీ, మెకనైజ్డ్ క్లీనింగ్ కాకుండా, నో సారీ, స్వియర్స్, మురుగునీటి కాలువలు, అండ్ దాంతోపాటు గట్టర్స్, ఈ పెంట కుప్పలు, చెత్త కుప్పలు, వీటన్నిటిని మనుషుల ద్వారా తీయించడం ఏదైతే ఉంటుందో ఇది ఒక దారుణమైనటువంటి ప్రాక్టీస్ అండి. యాజ్ పర్ నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్, ఏ టోటల్ ఆఫ్ 631 పీపుల్ డైడ్ ఇన్ ద కంట్రీ వైల్ క్లీనింగ్ సియర్స్. ఈ మురుగునీటిని క్లీన్ చేయడంలో, మురుగునీటి కాలువల్లో దిగుతారా, దిగి క్లీన్ చేస్తారా, ఈ క్లీన్ చేసే ప్రొసీజర్లో మొత్తం 631 మంది లాస్ట్ 10 yearsలో చనిపోవడం అనేది జరిగిందండి. గత 10 సంవత్సరాల్లో చనిపోవడం అనేది జరిగింది సెప్టింగ్ ట్యాంక్స్ క్లీన్ చేస్తూ, వీటన్నిటిని క్లీన్ చేస్తూ. ముఖ్యంగా 2019లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఈ సఫాయి కర్మచారీస్, దట్ ఈస్ మాన్యువల్ స్కావెంజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోవడం అనేది జరిగిందంటే ఇన్ ద పాస్ట్ 5 years మొత్తం 110 వర్కర్స్ ఏకంగా 2019లోనే చనిపోవడం అనేది జరిగిందంట. అర్థమైందా? 2018తో పోలిస్తే ఇది 61% ఇంక్రీజ్ అండి డెత్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వీటిలో. అదే చాలా మెకనైజ్డ్ సిస్టమ్స్ అనేవి వచ్చినాయి, టెక్నాలజీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇది సీవేజ్ ట్రీట్మెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా డెవలప్ అవుతుంది. కానీ అయినప్పటికీ హ్యూమన్స్తో సీవేజ్ క్లీన్ చేయడం ఇంకా కంటిన్యూ అవ్వడం అనేది, క్లీన్ చేయించడం ఇంకా కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతుంది. సో 2018 డేటా ప్రకారం చూస్తే ఏకంగా 29,923 మంది పీపుల్, ఇంతమంది జనాలు, ఇంతమంది మనుషులు దిస్ పర్టికులర్ మాన్యువల్ స్కావెంజింగ్ ఏదైతే ఉంటుందో దీనిలో ఎంప్లాయీ ఉన్నారంటండి. దీనిలో మాన్యువల్ స్కావెంజర్స్గా వాళ్ళు వర్క్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పారు. హైయెస్ట్ మాన్యువల్ స్కావెంజర్స్ ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్ అసలే పావర్టీతో, పేదరికంతో, ఎకనామిక్ స్లోడౌన్తో బాధపడుతున్నటువంటి అండ్ క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్, దిస్ కమ్యూనల్ రియాట్స్తో బాధపడుతున్నటువంటి ఒక స్టేట్. సో దాంట్లో ఈ మాన్యువల్ స్కావెంజింగ్ అనేటటువంటి వర్క్ కూడా చాలా ఎక్కువగా ఉండడం అనేది చాలా ఎక్కువ మంది వర్కర్స్ యూపీ వాళ్ళే అన్నట్టుగా చెప్తున్నారు. మరి వాట్ ఈస్ ద రీజన్ సార్ ఈ మాన్యువల్ స్కావెంజింగ్ సొసైటీలో ఎగ్జిస్ట్ అవ్వడానికి కారణం ఏంటి అని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ద ఫస్ట్ రీజన్ ఈజ్ ఇండిఫరెంట్ యాటిట్యూడ్ ఆఫ్ గవర్నమెంట్స్. సో ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమంటున్నాయి, రిపోర్ట్స్ అనేవి చాలా మంది మాన్యువల్ స్కావెంజర్స్ ఉన్నారని చెప్తున్నప్పటికీ మా స్టేట్లో ఎవరు మాన్యువల్ స్కావెంజర్స్గా వర్క్ చేయట్లేదే అని చెప్పి ఇండిఫరెంట్గా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే రిపోర్ట్స్కి డిఫరెంట్గా వాళ్ళు తమ భావాలు ఏవైతే ఉన్నాయో, తమ సమాధానాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తున్నారు. అండ్ దాంతోపాటు అవుట్ సోర్సింగ్ ఈజ్ ద ఇష్యూ. మామూలుగా ఈ స్కావెంజింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయి, ఈ క్లీనింగ్ ది సీవేజెస్ ఇవన్నీ ఎవరు చేస్తారు, దిస్ లోకల్ గవర్నమెంట్స్ చేస్తారు. ఈ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఈ లోకల్ బాడీస్ ది అవుట్ సోర్స్ స్యూర్ క్లీనింగ్ థ్యాంక్స్ టు ప్రైవేట్ కాంట్రాక్టర్స్. సో ఈ మురుగునీటిని క్లీన్ చేసేటటువంటిది ప్రైవేట్ కాంట్రాక్టర్స్ అప్పిస్తారు. ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ఏం చేస్తారు, ఒక ప్రాపర్ అటెండెన్స్ కానీ, ప్రాపర్ ఒక జాబ్ ఇదేదైతే ఉంటుందో, ఒక రూల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మెయింటైన్ చేయకుండా ఏం చేస్తారు, ఎవరు వస్తే ఆ సమయానికి ఎవరు దొరికితే వారితో క్లీన్ చేయించేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఒకవేళ యాక్సిడెంటల్గా అబ్బాయి చనిపోయాడు అనుకోండి, వీళ్ళు ఎవరు అవుట్ సోర్స్ చేసిన వాళ్ళు ఎవరు అసలు పట్టించుకోరు. అర్థమైందా? దీస్ కాంట్రాక్టర్స్ దే డినై ద అసోసియేషన్ విత్ దీస్ పీపుల్. మేము వాళ్ళతో ఏం వర్క్ చేయట్లేదే, వాళ్ళు ఎవరో మాకు తెలియదు అనేట్టు చేస్తారు. అండ్ దాంతోపాటు దిస్ పర్టిక్యులర్ ఇదేదైతే ఉంటుందో మాన్యువల్ స్కావెంజింగ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ మోర్ దెన్ ఏ సోషల్, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఏ సోషల్ ఇష్యూ అండి. అర్థమైందా? సో ఇట్ ఈస్ డ్రివన్ బై యాక్చువల్లీ క్యాస్ట్, క్లాస్, ఇన్కమ్ డివిడెండ్స్. తక్కువ సంపాదించే వాళ్ళు అండ్ తక్కువ కులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ వర్క్స్ అనేవి ఎక్కువగా చేయించడం అనేది జరిగింది. సో ఇండియన్ క్యాస్ట్ సిస్టమ్ అనేది సమ్ స్టేట్స్లో బాగా పాతుకుపోవడం వల్ల ఈ పనులు ఎవరు చేయాలంటే తక్కువ కులాల వాళ్ళే చేయాలి. అర్థమైందా? దే ఆర్ దీస్ ప్యూర్ కానటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో, మలినంతో కూడినటువంటి వర్క్స్ దళితులు కానీ లేకపోతే బహుజనులు కానీ వీళ్ళు మాత్రమే చేయాలి అనేటటువంటి స్టిగ్మా ఒకటి ఉండడం అనేది జరిగింది. రైట్, సో కాల్డ్ లోవర్ క్యాస్ట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పెర్ఫార్మ్ దిస్ జాబ్, వాళ్ళే చేయాలనేటటువంటిది ఉంది. సో ఒక స్టిగ్మా, ఒక డిస్క్రిమినేషన్ కూడా ఈ మాన్యువల్ స్కావెంజింగ్ వర్క్ ఏదైతే ఉంటుందో దీనికి అసోసియేట్ అయ్యి ఉండడం అనేది జరిగింది. సో ఈవెన్ మాన్యువల్ స్కావెంజింగ్ వర్క్ నుంచి బయటకు వచ్చేసి వేరే ఉద్యోగాలు ఏమైనా చేసుకుందాం అనుకున్నప్పటికీ వాళ్ళకి ఎవరు ఉద్యోగాలు ఇవ్వనటువంటి పరిస్థితి, బికాస్ ఆఫ్ ద స్టిగ్మా అసోసియేటెడ్ విత్, బికాస్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇంప్యూర్ నోషన్ అసోసియేటెడ్ విత్ దిస్ మాన్యువల్ స్కావెంజింగ్. అర్థమైందనే అనుకుంటున్నాను. మరి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి, ఈ మాన్యువల్ స్కావెంజింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా పారద్రోలడానికి మొదట గవర్నమెంట్ ఒక స్టాట్యూట్, ఒక చట్టం తీసుకురావడం అనేది జరిగింది. ఏం చట్టము, ప్రొహిబిషన్ ఆఫ్
ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దేర్ రీహాబిలిటేషన్ యాక్ట్ 2013. ఈ చట్టం ఏదైతే ఉంటుందో ఈ చట్టాన్ని 2020లో అమెండ్మెంట్స్ అనేది చేయడం అనేది జరిగింది. ఈ అమెండ్మెంట్స్ 2 ప్రిన్సిపల్ చేంజెస్ అనేవి చేశారు. మొదటిది మెకనైజ్డ్ స్యూయర్ క్లీనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఓన్లీ మిషన్స్ మాత్రమే వాడాలి, మనుషులతో చేయించకూడదని చెప్పి, ఎవరైనా మాన్యువల్ స్కావెంజింగ్కి పాల్పడితే వాళ్ళ మీద పెనాలిటీ, ఫోర్స్ చేస్తే ఎవరైనా పెనాలిటీ కూడా విధించడం అనేది జరిగింది. సో జైల్ టర్మ్ ఏదైతే ఉంటుందో అది పెంచారు. అండ్ దాంతోపాటు కట్టాల్సినటువంటి ఫైన్ డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా పెంచడం అనేది జరిగింది. అర్థమైందా? ఈవెన్ 2014లో సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇవ్వడం అనేది జరిగింది గవర్నమెంట్కి. ఏం డైరెక్షన్ ఇచ్చింది? సీవేజ్ వర్క్లో ద్వారా చనిపోయినటువంటి వ్యక్తులు 1993 నుంచి ఇప్పటి వరకు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాటికి 10 లక్షల రూపాయల కంపెన్సేషన్ తప్పకుండా ప్రొవైడ్ చేయాలి అని సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో అది చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు 1993లో ఎంప్లాయ్మెంట్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్రై లెట్రిన్స్ ప్రొహిబిషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇక్కడ కూడా ఒక చట్టం ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అండ్ 1989లో 1989లో ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా తీసుకురావడం అనేది జరిగిందమ్మ. సో ఇట్ బికేమ్ ఎన్ ఇంటిగ్రేటెడ్ గాడ్, ఇట్ బికేమ్ ఏ ఇంటిగ్రేటెడ్ ప్రొటెక్షన్ ఫర్ శానిటేషన్ వర్కర్స్ బికాస్ మోర్ దెన్ 90% ఆఫ్ ద పీపుల్ హు వర్ ఎంప్లాయిడ్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ గా ఎంప్లాయ్ చేసినటువంటి, మాన్యువల్ స్కావెంజర్స్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో more than 90% of them they belong to scheduled castes ఆర్ దళిత్స్ గా ఉండడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? రైట్. అండ్ కాన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ కూడా ఉండడం అనేది జరిగింది. దట్ ఈస్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రైట్ టు లైఫ్ అనేటటువంటిది ఉండడం అనేది జరుగుతుంది. ఆర్టికల్ 21 విచ్ ఈస్ ద బెడ్ రాక్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ రైట్స్. దట్ ఈస్ ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. మన కాన్స్టిట్యూషన్లో పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉండడం అనేది జరుగుతుంది. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కంప్రైజెస్ ఆఫ్ ఆర్టికల్స్ 12 టు ఆర్టికల్ 35. సో ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 ద్వారా గవర్నమెంట్ పీపుల్కి ఏమిద్దాం అనుకుంటుంది అంటే ఫండమెంటల్ రైట్స్, మౌలికమైనటువంటి ప్రాథమికమైనటువంటి హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని కల్పించాలి అని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ is called fundamental rights, FRs అని చెప్పి పిలుస్తారు సింపుల్ గా. సో why they are called fundamental rights? What is the most fundamental thing about them? Because the rights are fundamental for the growth of every individual. You know, if you deny these rights, growth of an individual, ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి, ఒక వ్యక్తి యొక్క వృద్ధి ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు చూడలేవు. ఒక వ్యక్తి సోషల్ గా, ఎకనామికల్ గా, పొలిటికల్ గా గ్రో అవ్వాలి అంటే these fundamental rights are necessary. So since these rights are fundamental, since these rights are very important for the growth of the people, they are called fundamental rights. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దానిలో ఇంపార్టెంట్ రైట్ ఏంటి? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఇక్కడ జీవించేటటువంటి హక్కు అన్నారు. జీవించడం అంటే ఓన్లీ శ్వాస తీసుకొని శ్వాస వదలడం కాదు, అది యానిమల్స్ కూడా వాటిని చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ జీవించడం అంటే ఏంటి? విత్ డిగ్నిటీ, గౌరవార్థంగా కూడా బతకడం. అర్థమైందా? గౌరవంగా కూడా బతికేటటువంటి హక్కు నీకు ఉందబ్బాయి. అర్థమైందా? సో అందుకోసం అని చెప్పి రైట్ టు ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో రైట్ టు ఎడ్యుకేషన్ ని మనకి రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21లో భాగంగా చేశారు. ఎందుకు చేశారు? ఎడ్యుకేషన్ అనేది మనిషికి డిగ్నిటీ, గౌరవం అనేది ఇస్తుంది కాబట్టి. అర్థమైందా? సో డిగ్నిటీగా బతికేటటువంటి హక్కు ఉంది. మాన్యువల్ స్కావెంజర్స్ ఆ పని చేస్తే ఎవరైనా డిగ్నిటీతో చూస్తారా? డిగ్నిటీగా బతికేటటువంటి అవకాశం ఉంటుందా? ఆ పని కూడా చేసి అనేది జరగదు. అర్థమైందా? మనిషి తాలూకా మలాన్ని మనిషి ఎత్తడం కంటే ఇంకా ఏవైనా ఘోరమైన చర్య ఉంటుందండి? ఉండదు. రైట్? సో అదే మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? ఏం చేస్తే దిస్ మాన్యువల్ స్కావెంజింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కంప్లీట్గా సొసైటీ నుంచి రూపుమాపొచ్చండి అని చెప్తున్నారు. ద ఫస్ట్ ఏంటి అంటే ప్రాపర్ ఐడెంటిఫికేషన్. ముందు మాన్యువల్ స్కావెంజర్స్గా ఎవరు పనిచేస్తున్నారు అని పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. అండ్ దాంతోపాటు ఎంపవరింగ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్, లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంపవర్ చేయాలి. సరైనటువంటి ఫండ్స్ ఇవ్వాలి. సరైనటువంటి ఫండ్స్ ఇస్తే వీళ్ళు అవుట్ సోర్స్ చేసేటటువంటి ఇది ఉండదు కదా. సో వాళ్ళు ఒక మంచి మెషిన్స్, మెకనైజ్డ్ సీవేజ్ ట్రీట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళే ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. థర్డ్ వన్ ఏంటంటే సోషల్ సెన్సిటైజేషన్.
అంటే సామాజిక చైతన్యం ఏదైతే ఉంటుందో అది తీసుకురావాలి. ప్రజలకి దిస్ మాన్యువల్ స్కావెంజింగ్ అనేటటువంటి తప్పు షుడెంట్ ఎంకరేజ్ అని చెప్పాలి. నాకు తెలిసి మీలో చాలా మందికి ఈ మాన్యువల్ స్కావెంజింగ్ అనేది ఇంత ఘోరమైనటువంటి చర్య అని తెలియకపోవచ్చు. మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, ఈ మ్యాన్ హోల్స్లోని వీటిలో చాలా మంది దిగుతూ ఉంటారు. మనం పెద్దగా పట్టించుకోం, అది వాళ్ళ పనేమో, గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి చేస్తారేమో అనుకుంటాం. బట్ ఇట్ ఈస్ ఎ సోషల్ హజార్డ్, ఇట్ ఈస్ ఎ వెరీ ఇమ్మోరల్ థింగ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజలు సెన్సిటైజ్ అవ్వాలి, ప్రజలకి ఎక్నాలెడ్జ్ చేయాలి. మాన్యువల్ స్కావెంజింగ్ అనేది ఎంత ఘోరమైన చర్య, మాన్యువల్ స్కావెంజింగ్ కి క్యాస్ట్ సిస్టమ్ కి మధ్య నెక్సెస్ లింక్ ఏంటో కూడా ప్రజలకి తెలియపరచాలి. అండ్ దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ ఏ స్ట్రింజెంట్ లా. స్ట్రింజెంట్ అంటే స్ట్రిక్ట్, ఒక స్ట్రిక్ట్ గా ఉండేటటువంటి ఒక చట్టం తీసుకురావాలి. పెనాల్టీ అనేది ఎక్కువ వేయాలి, దాంతోపాటు జైల్ టర్మ్ కూడా ఎక్కువ వేయగలగాలి. అర్థమైందా? సో ఇవి వే ఫార్వర్డ్ గా మనం చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మాన్యువల్ స్కావెంజింగ్ అమ్మా. సో డీటెయిల్డ్ గా ఈ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు న్యూస్ లో ఏమొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో చూడండి, న్యూస్ లోకి ఏమొచ్చిందంటే మద్రాస్ హైకోర్టు ఏదైతే ఉంటుందో అది వెన్స్డే తమిళనాడు స్టేట్ గవర్నమెంట్స్ కి కొన్ని డైరెక్షన్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది, కొన్ని డైరెక్షన్స్ అనేవి చేసింది. ఏం చెప్పింది? మాన్యువల్ స్కావెంజింగ్ అనేటటువంటి హీన సోషల్ హజార్డ్ ఏదైతే ఉంటుందో దాని సమాజం నుంచి పారద్రోలేందుకు ఇంపార్టెంట్ మెజర్స్ తో దయచేసి ముందుకు రండి అని చెప్పడం అనేది జరిగిందండి. అర్థమైందా? సఫాయి కర్మచారి ఆందోళన ఏదైతే ఉంటుందో అది స్టేట్ లో జరగాల్సినటువంటి అవసరం ఉంది అని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ అనేది ఒకరు మద్రాస్ హైకోర్టులో వేస్తే ఆ పిల్లి విచారిస్తూ చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఈవెన్ కంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో కంపెన్సేషన్ కూడా పెంచేటటువంటి ప్రయత్నం చేయాలి. సో 2014లో మీ అందరికీ చెప్పాను ఆల్రెడీ నేను, సుప్రీంకోర్టు కంపెన్సేషన్ ఎంత నిర్ణయించింది? ఎవరైతే మాన్యువల్ స్కావెంజర్స్ గా చనిపోయారో, స్కావెంజింగ్ ప్రాసెస్ లో చనిపోయారో వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇమ్మని చెప్పింది. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏదైతే ఉందో అది ఎక్కువైంది కాబట్టి ఈ మనీ ఏదైతే ఉంటుందో కంపెన్సేషన్ 50 లక్షలకు పెంచండి, పెంచి తీరాల్సిందే అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. సమ్ ఇంపార్టెంట్ మెజర్స్ తో అర్జెంట్ గా ముందుకు రండి. దిస్ పర్టికులర్ మాన్యువల్ స్కావెంజింగ్ ఈజ్ ఇమ్మోరల్, ఇట్ ఈస్ అన్ఫైర్ అండ్ ఇట్ షుడ్ బి ఎరాడికేటెడ్ అట్ ఎనీ కాస్ట్ అని చెప్పడం అనేది జరిగింది. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్ గా మాన్యువల్ స్కావెంజింగ్ మీద మీకు క్వశ్చన్స్ రావచ్చు మెయిన్స్ లో, అందుకు ఈ ఆర్టికల్ అనేది నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కొరింగా సెట్ ఫర్ ఫిషింగ్ క్యాట్ కాలరింగ్ ప్రాజెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మనం ఈ ఆర్టికల్ ని మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 5 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు 2 ఆస్పెక్ట్స్ అనేవి ఒకటి అర్థం కావాలి. ఫస్ట్ ఏంటి అర్థం కావాలంటే మీకు ఫిషింగ్ క్యాట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీకు తెలియాలి. ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటి అని మనం తెలుసుకుందాం, ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. అండ్ దాని తర్వాత కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉంటుందో దాని గురించి మీకు తెలియాలి, విచ్ ఇస్ ఇన్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. దీని గురించి మనం తెలుసుకోవాలి. ఈ రెండింటి గురించి తెలుసుకున్న తర్వాత మనం ఈ ఆర్టికల్లో ఏం చెప్పారో తెలుసుకుందాం. మీకు ఈజీగా అర్థమైపోతుంది, పెద్ద కష్టం కాదు, జాగ్రత్తగా వినండి. చూడండి, ఇక్కడ మీకు పిక్చర్ లో కనిపిస్తుంది ఫిషింగ్ క్యాట్. ఫిషింగ్ క్యాట్ తాలూకా సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే ప్రియోనైలురస్ వివెర్రినస్. ఇది దాని తాలూకా సైంటిఫిక్ నేమ్. ఇది మామూలుగా హౌస్ క్యాట్ ఏదైతే ఉంటుందో దాని సైజ్కి ట్వైస్ ఉండడం అనేది జరుగుతుంది. హౌస్ క్యాట్ మన ఇంట్లో పెంచుకునేటటువంటి క్యాట్స్, మనకు తిరిగేటటువంటి క్యాట్స్ ఏవైతే ఉన్నాయో దానికి 2 ఇంతలు సైజ్ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ నాక్టర్నల్ మీన్స్ విచ్ ఈజ్ యాక్టివ్ ఎట్ నైట్. రాత్రిపూట ఇవి యాక్టివ్గా ఉండడం అనేది జరుగుతుందండి. అండ్ ఫిష్ మాత్రమే కాదు, ఎక్కువగా దీని ప్రిన్సిపల్ ఫుడ్ ఏంటంటే ఫిష్ ఉంటుంది, చేపలను పడతాయి. అండ్ దాంతోపాటు ఫ్రాగ్స్, దాంతోపాటు స్నేక్స్, బర్డ్స్, ఇవి ఏవైతే ఉంటాయో వాటిని కూడా తినడం అనేది జరుగుతుంది. అండ్ లార్జర్ యానిమల్స్ తాలూకా కార్కాసెస్ ఏవైతే ఉన్నాయో, అస్థిపంజరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తినడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు దీ స్పీసీస్ బ్రీడ్ ఆల్ అరౌండ్ ద ఇయర్. సో సంవత్సర కాలం పాటు, సంవత్సరంలో ప్రతిసారి ఇవి బ్రీడ్ చేస్తూ ఉంటే పిల్లల్ని కంటూ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఇవి ఎక్కువగా తమ తాలూకా లైఫ్ని ఎక్కడ గడుపుతాయంటే డెన్స్ వెజిటేషన్, చాలా దట్టమైనటువంటి అడవులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతాయి. అండ్ విచ్ ఈజ్ క్లోజ్ టు వాటర్ బాడీస్, ఎక్కువగా వాటర్ బాడీస్కి దగ్గరగా ఉండేటటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, నదులకు కానీ లేకపోతే సముద్రాలకు కానీ, ఆ ప్రదేశంలో ఇవి ఉండడానికి ఇష్టపడతాయి. అండ్ దే ఆర్ ఎక్సలెంట్ స్విమ్మర్స్, చాలా అద్భుతంగా ఇవి ఈదడం అనేది జరుగుతుంది. దే ఆర్ ఎక్సలెంట్ స్విమ్మర్స్. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద హ్యాబిటేట్,
దిస్ పర్టిక్యులర్ ఫిషింగ్ క్యాట్స్ యొక్క హ్యాబిటేట్ గురించి మాట్లాడితే ఇవి ఎక్కువగా ఎక్కడ మనకు కనిపిస్తాయమ్మా అంటే ఇండియాలో ఫిషింగ్ క్యాట్స్ ఆర్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఈ మడ అడవులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఆఫ్ సుందర్బన్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వెస్ట్ బెంగాల్లో ఉండడం అనేది జరుగుతుంది. ఈ సుందర్బన్స్ ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఫుట్ హిల్స్ ఆఫ్ ద హిమాలయాస్ యొక్క ఫుట్ హిల్స్ లో డౌన్ హిమాలయాస్ లో మనకు కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు గంగా నది పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి దట్టమైన అడవులు అండ్ బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి దట్టమైన అడవులు అండ్ దాంతోపాటు ఈస్టర్న్ ఘాట్స్ అండ్ దాంతోపాటు వెస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమలు పశ్చిమ కనుమల మధ్య కూడా ఇవి కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ వీటికి చాలా చాలా థ్రెట్స్ ఉండడం అనేది జరిగింది. వీటి తాలూకా ఎగ్జిస్టెన్స్ కి చాలా చాలా థ్రెట్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. ఒకటి దాని తర్వాత ఒకటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. ద ఫస్ట్ ఇంపార్టెంట్ థ్రెట్ ఈజ్ హ్యాబిటేట్ డిస్ట్రక్షన్. సో ఇవి నివసించేటటువంటి హ్యాబిటేట్స్ ఏవైతే ఉన్నాయి, నివాస ప్రాంతాలు ఆవాస ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి డిస్ట్రాయ్ అయిపోవడం అనేది జరిగింది. వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తరిగిపోతున్నాయి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు తరిగిపోవడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు సెకండ్ ఏంటి అంటే ష్రింప్ ఫార్మింగ్. సో ఇట్ ఈస్ ఆల్సో ఎనదర్ గ్రోయింగ్ థ్రెట్ టు మ్యాంగ్రూవ్ హ్యాబిటేట్స్ ఆఫ్ ద ఫిషింగ్ క్యాట్. అండ్ ఫిషింగ్ హ్యాబిటేట్ యొక్క మ్యాంగ్రూవ్ హ్యాబిటేట్స్ ఇదవ్వడానికి ష్రింప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా పట్టడానికి ప్రయత్నిస్తారు. సో ఆ వలల్లో ఈ మ్యాంగ్రూవ్స్ ఏవైతే ఉన్నాయో చిక్కును ఊడొచ్చేస్తూ ఉంటాయి, అదొక మెయిన్ ప్రాబ్లం. అండ్ హంటింగ్ అండ్ పోచింగ్, వేటాడడం ఏదైతే ఉంటుందో వీటి మాంసం కోసం వేటాడుతూ ఉంటారు, మీట్ కోసం, అది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థ్రెట్. అండ్ దాంతోపాటు రిచువల్ ప్రాక్టీసెస్ త్రూ అవుట్ ద ఇయర్ ఏదో ఒక ట్రైబ్కి వాళ్ళ రిచువల్స్ అనేవి జరుగుతుంటాయి. ఆ టైంలో వేటాడడానికి వస్తారు. వేటాడడానికి వచ్చి వీళ్ళు ఏం చేస్తారు అంటే వీటిని అటాక్ చేసి చంపి తినడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు పాయిజనింగ్, వీటికి విషం పెట్టి చంపడం అనేది జరుగుతుందండి. ట్రాప్ చేసి వీటిని పాయిజన్ పెట్టి చంపేయడం అనేది జరుగుతుంది, రైట్. అండ్ దీని తాలూకా స్కిన్ కోసం వీటిని పోచ్ కూడా చేస్తారు. దీని స్కిన్ అనేటటువంటిది క్యాట్ స్కిన్ కంటే రిలేటివ్లీ వాల్యుబుల్ అండ్ లో క్వాలిటీ లెదర్ తయారు చేయడానికి చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో దీని స్కిన్ కోసం వీటిని పోచ్ చేస్తూ ఉంటారు, హంట్ చేస్తూ ఉంటారు. దీస్ ఆర్ ఇంపార్టెంట్ థ్రెట్స్ అండి. దీనివల్ల ఇది పాపం చాలా వల్నరబుల్ స్టేట్లో ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు IUCN రెడ్ లిస్ట్, దీని ప్రొటెక్షన్ స్టేటస్ చూడండి అమ్మా ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ ఇది IUCN రెడ్ లిస్ట్. IUCN రెడ్ లిస్ట్లో ఇది వల్నరబుల్ స్టేజ్లో ఉండడం అనేది జరిగింది. సో రీసెంట్లీ ఎండేంజర్డ్ స్టేట్ నుంచి వల్నరబుల్ స్టేట్కి పెట్టారండి. ఎందుకంటే చాలా ప్రొటెక్షన్ మెజర్స్ అనేది తీసుకోవడం వల్ల వీటి నెంబర్ సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది జరిగింది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సైట్స్. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా, దట్ ఈస్ సైట్స్ అగ్రిమెంట్లో ఇది అపెండిక్స్ 2లో ఉండడం అనేది జరిగింది. ఏ రిలేటివ్లీ సిగ్నిఫికెంట్ ప్రొటెక్షన్ స్టేటస్. అండ్ ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 ప్రకారం ఇట్ ఈస్ ఇన్ Schedule 1లో ఉండడం అనేది జరిగింది. హయ్యర్ ప్రొటెక్షన్ అనేది, అంటే దీన్ని పోచ్ చేసినా దీన్ని హంట్ చేసినా శిక్షలు అనేవి భారీగా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో డిఫరెంట్ NGOs అండ్ దాంతోపాటు గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి ఫిషింగ్ క్యాట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ 2010లో లాంచ్ చేసింది. వీటి వల్ల వీటి నెంబర్ అనేది సిగ్నిఫికెంట్గా పెరుగుతూ రావడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫిషింగ్ క్యాట్స్. ఐ హోప్ ఫిషింగ్ క్యాట్స్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నౌ వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి తెలుసుకుందాం. కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి జాగ్రత్తగా వినండి. సో చూడండి అమ్మా, కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉండడం అనేది జరిగింది, రైట్. దే ఆర్ కాల్డ్ సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్స్ ఇన్ ఇండియా. ఆఫ్టర్ సుందర్బాన్స్ సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్స్, మడ అడవులు అంటాం కదా, సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్స్, రైట్. సో ఫస్ట్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్ దట్ ఈస్ సుందర్బన్స్. ఇన్ ఇండియాలో కూడా సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్లో ఉండడం అనేది జరిగింది. సో వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ కలిపి ఇట్ ఈస్ ఏ క్రాస్ బార్డర్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అండ్ ఇది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో మనకి ఆంధ్రప్రదేశ్లో కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయితే ఈస్ట్ గోదావరిలో ఉండడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ హోమ్ టు న్యూమరస్ ఎండేంజర్డ్ స్పీసీస్ అండి. ఎండేంజర్ అయిపోయే స్టేట్లో ఉన్నటువంటి స్పీసీస్కి ఇది హోమ్గా ఉండడం అనేది జరిగింది. లైక్ ఫిషింగ్ క్యాట్ ఏదైతే ఉంటుందో, ఫిషింగ్ క్యాట్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం.
అండ్ దాంతోపాటు సీ టర్టిల్స్, అండ్ దాంతోపాటు స్నైప్స్, ఫ్లెమింగోస్, యూనో పెలికాన్ అండ్ స్టాక్ ఇలాంటి బర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ హోమ్గా ఉండడం అనేది జరుగుతుంది, రైట్. అండ్ గవర్నమెంట్ దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ రికగ్నిషన్ కోసం ప్రయత్నిస్తుంది. అండ్ దాంతోపాటు రామ్సార్ సైట్ గుర్తింపు కోసం కూడా గవర్నమెంట్ అనేది పనిచేయడం అనేది జరుగుతుంది, రైట్. సో ఇంకా నువ్వు యునెస్కో నుంచి కానీ రామ్సార్ వాళ్ళ నుంచి కానీ ఇంకా ఎటువంటి డెసిషన్ రాలేదు. ఇన్స్పైట్ ఆఫ్ ఇట్స్ కన్జర్వేషన్ స్టేటస్ అండ్ దాంతోపాటు ఇన్స్పైట్ ఆఫ్ ఇట్స్ బయోడైవర్సిటీ సిగ్నిఫికెన్స్ ఇంకా గుర్తించకపోవడం అనేది ఇంకో బాధాకరమైనటువంటి విషయం. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. దిస్ ఈజ్ కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నౌ లెట్ us లుక్ ఎట్ వాట్ వాస్ గివెన్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. చూడండి అన్న ఏం చెప్పారు. కన్జర్వేషన్ బయాలజిస్ట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్లో ఉండడం అనేది జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్. దానికి చెందినటువంటి కన్జర్వేషన్ బయాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో దే విల్ బిగేన్ కాలరింగ్ 10 ఫిషింగ్ క్యాట్స్ అండి. 10 ఫిషింగ్ క్యాట్స్ కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉన్నటువంటి 10 ఫిషింగ్ క్యాట్స్ని పట్టుకొని దానికి కాలరింగ్ చేయబోతున్నారు. కాలరింగ్ అంటే ఏంటంటే మెడ చుట్టూ ఒక రింగ్ లాగా మనకు డాగ్కి బెల్ట్ కడతాం కదా అలా కడతారు. కాకపోతే దానికి GPS సిస్టమ్ ఇవన్నీ చేస్తారు. దే విల్ ట్రాక్ అండ్ మానిటర్ దేర్ న్యాచురల్ హ్యాబిటేట్స్ అండ్ దాంతోపాటు దే విల్ ట్రాక్ అండ్ మానిటర్ దేర్ ఫీడింగ్ హ్యాబిట్స్, థ్రెట్స్ అండ్ మూమెంట్స్. వీటన్నిటిని వాళ్ళు ట్రాక్ చేయడానికి ఈ కాలరింగ్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో దాన్ని చేయనున్నారు. ఇన్ ఏషియా సిమిలర్ ప్రాజెక్ట్ హ్యాడ్ బీన్ డన్ ఇన్ బంగ్లాదేశ్. అలాంటిదే బంగ్లాదేశ్లో కూడా జరగడం అనేది జరిగిందంటే ఈ ప్రాజెక్ట్ 2020లోనే ప్లాన్ చేసినప్పటికీ COVID-19 వల్ల అది పోస్ట్ పోన్ అవ్వడం అనేది జరిగింది. సెంట్రల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ 45 lakhs దీనికి రిలీజ్ చేయడం అనేది జరిగిందంటే టోటల్ 75 lakhs దీనికి అవుతుంది అనుకున్నారు. దీనిలో 45 lakhs ఆల్రెడీ ఫండింగ్ అనేది ఇవ్వడం అనేది జరిగిందమ్మ. అండ్ దిస్ ఈజ్ టోటలీ ఫండెడ్ బై వేదాంత గ్రూప్, రైట్. ఇట్ ఈస్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఉన్నటువంటి ఒక కన్జర్వేషన్ ప్రాజెక్ట్ అండి. అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని పర్మిట్ చేయడం అనేది దానికి పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఎందుకు టు కాలర్ దీస్ పర్టికులర్ ఫిషింగ్ క్యాట్స్, అర్థమైందా. సో ఇక్కడ చూడండి మనకి అది కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి కొన్ని మాటలు రాశారు. ఇట్ స్ప్రెడ్స్ అక్రాస్ 235.7 square kilometers అమ్మ, రైట్. అండ్ రీసెంట్గా అక్టోబర్లో 117 square kilometers ఏరియా ఏదైతే ఉంటుందో సరౌండింగ్ దిస్ పర్టికులర్ శాంక్చురీ దాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా గుర్తించడం అనేది జరిగింది. ఎకో సెన్సిటివ్ జోన్గా గుర్తించడం వల్ల అక్కడ కొన్ని పనులు అనేవి ప్రోహిబిట్ అవ్వడం అనేది జరుగుతుంది. మైనింగ్ కానీ ఇలాంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రోహిబిట్ చేస్తారన్నమాట, అర్థమైందా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఇక్కడ చూడండి ఇదే ఇందాక నేను చెప్పాను కదా అదే రాశారు. ది శాంక్చురీ ఈజ్ ఎట్ టు బి డిక్లేర్డ్ యాజ్ రామ్సార్ సైట్ డిస్పైట్ ఫేసింగ్ వేరియస్ థ్రెట్స్ టు ఎకాలజీ. దీని ఎకాలజీకి బయోడైవర్సిటీకి చాలా థ్రెట్స్ ఉన్నప్పటికీ దీన్ని ఇంకా రామ్సార్ సైట్ ప్రొటెక్షన్ స్టేటస్ ఏదైతే ఉంటుందో దానికి ఇంకా లభించకపోవడం గమనార్హం అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఈ ఆర్టికల్ మీకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఫిషింగ్ క్యాట్స్ అండ్ దాంతోపాటు కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ ఫిషింగ్ క్యాట్స్ యొక్క ప్రొటెక్షన్ కోసం మొదలుపెట్టినటువంటి ఎక్సర్సైజ్. ఈ ఫండింగ్ ఎంత వచ్చింది ఎవరిచ్చారు ఇవన్నీ అవసరం లేదు, ఓకేనా. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ అనాలసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. న్యూ ఆన్లైన్ సర్టిఫికేషన్ సిస్టమ్ పుట్స్ ఎక్స్పోర్టర్స్ ఇన్ ఏ ఫిక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 3 అండి. దిస్ ఈజ్ అన్ ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమవుతుంది. కొద్దిగా కాంప్లెక్స్ ఉన్నట్టు అనిపిస్తుంది బట్ పెద్ద కాంప్లెక్సిటీ ఉండదు. నేను డీటెయిల్డ్గా చెప్తాను కదా, బేసిక్స్ నుంచి జాగ్రత్తగా వినండి. ఎక్కడైనా మీరు ఆర్టికల్స్లో ఏ చిన్న డౌట్ వచ్చినా మీరు ఏం చేస్తారు, నా కామెంట్ బాక్స్లో తెలియజేయాలి. కామెంట్ బాక్స్లో అడిగితే నేను అక్కడ రిప్లై ఇవ్వడం కానీ లేకపోతే నెక్స్ట్ క్లాస్లో మీకు ఏదో ఒక టైం చూసుకొని ఏదో ఫస్ట్లో కానీ లేకపోతే లాస్ట్లో కానీ నేను దాన్ని క్లారిఫై చేయడం చేస్తాను, ఓకేనా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఫస్ట్ ఈ ఆర్టికల్ అర్థం కావాలంటే మీకు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కొన్ని అర్థం కావాలి. ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ ప్యాక్ట్ అంటే ఏంటో అర్థం కావాలి. సెకండ్ది ఏంటి అంటే సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ లేదా రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది కూడా మీకు అర్థం కావాలి. సో ఈ రెండు మీకు అర్థమయ్యాయి అనుకోండి, మీకు ఆర్టికల్ కేక్ వాక్ అనమాట, టక్కనే అర్థమైపోతుంది. సో జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మొదట మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రిఫరెన్షియల్ ట్రేడ్ ప్యాక్ట్ అంటే ఏంటో మీరు అర్థం చేసుకోవాలి.
ప్యాక్ట్ అంటే అగ్రిమెంట్ అని చెప్పి అర్థం. సో ఈ ప్యాక్ట్, ప్రిఫరెన్షియల్ ట్రేడ్ ప్యాక్ట్ ఏదైతే ఉంటుందో అది ఎవరెవరి మధ్య జరుగుతుంది, రెండు కంట్రీస్ మధ్య జరుగుతుంది. సో ఇది జరగడం వల్ల ఏంటి యూజ్ ఏంటి అని తెలుసుకుందాం. సపోజ్ ఇండియా, యుఎస్, ఈ రెండు కంట్రీస్, వీళ్ళిద్దరి మధ్య ప్రిఫరెన్షియల్ ట్రేడ్ ప్యాక్ట్ అనేది ఉందనుకోండి. ఏమవుతుందో చూద్దాం. ప్రిఫరెన్షియల్ ట్రేడ్ ప్యాక్ట్ లేకపోయినప్పుడు ఎలా ఉంటుంది, ఇండియా నుంచి యుఎస్కి గూడ్స్ ఎక్స్పోర్ట్ అయ్యాయి అనుకోండి, యుఎస్ అనేది ఏం చేస్తుంది, ఇండియన్ గూడ్స్ మీద డ్యూటీ ఏదైతే ఉంటుందో డ్యూటీ అనేది విధించడం అనేది జరుగుతుంది. కస్టమ్స్ డ్యూటీ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. యుఎస్ గూడ్స్ అనేవి ఇండియాకి వచ్చాయి అనుకోండి, ఇండియా ఏం చేస్తుంది, దీని మీద డ్యూటీ ఏదైతే ఉంటుందో డ్యూటీ అనేది విధించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సపోజ్ ఈ ట్యాక్స్ ఏదైతే ఉందో, డ్యూటీ అంటే సింప్లీ ట్యాక్స్, ఈ ట్యాక్స్ సపోజ్ 30% అనుకోండి, అంటే 10,000 రూపాయలు నువ్వు ఒక వస్తువు పంపిస్తే, ఎక్కడికి పంపిస్తానన్నా, మన దీనికి యుఎస్కి పంపిస్తే యుఎస్ వాళ్ళు దానికి 3,000 ఎక్స్ట్రా ట్యాక్స్ వేయడం అనేది జరుగుతుంది. సో అదే యుఎస్ వాళ్ళు 10,000, ఇక్కడ కూడా 30% ఉందనుకోండి, యుఎస్ 10,000 రూపాయలు వస్తువు పంపించింది అనుకోండి, దానికి 30% ఇండియన్ గవర్నమెంట్ ట్యాక్స్ ఇస్తుంది. సపోజ్ దీస్ టూ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బైలేటరల్ ఎకానమీ ఏదైతే ఉంటుందో, రెండు కంట్రీస్ మధ్య ఉన్నటువంటి ఎకానమీ ఏదైతే ఉంటుందో, ఎకానమీని ఇంప్రూవ్ చేసుకునేందుకు ఇఫ్ దే గో విత్ ఏ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ ప్యాక్ట్కి వెళ్ళారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఈ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి తగ్గడం అనేది జరుగుతుంది, లేకపోతే డ్యూటీస్ కంప్లీట్గా లేకపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇండియా అప్పుడు ఏం చేస్తుంది, 10,000 రూపాయల వస్తువు యుఎస్ చేరుకునేటప్పుడు కూడా 10,000 రూపాయలకే రావడం అనేది జరుగుతుంది. సో కంపారిటివ్లీ కాస్ట్ అనేది తక్కువ ఉండడం వల్ల పీపుల్ ఆల్వేస్ హ్యావ్ ద టెండెన్సీ టు బై చీప్ థింగ్స్ కదా. సో తక్కువగా వచ్చేవే కొంటారు కాబట్టి ఇండియన్ గూడ్స్ అనేవి కొంటారు, ఇండియన్ కంపెనీకి సేల్స్ అనేవి పెరగడం అనేది జరుగుతుంది. వెరాజ్ యుఎస్ అనేటటువంటి ట్యాక్స్ తగ్గించిన, ట్యాక్స్ తీసేసిన ఏం జరుగుతుంది, యుఎస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి హెల్ప్ అనేది జరగడం అనేది జరుగుతుంది. సో ప్రిఫరెన్షియల్ ట్రేడ్ ప్యాక్ట్ ద్వారా అది లాభం అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ప్రిఫరెన్షియల్ ట్రేడ్ ప్యాక్ట్ అంటే ఏంటో అర్థమైంది. ఇప్పుడు మీరు సర్టిఫికెట్ ఆఫ్ ఆరిజిన్ అంటే ఏంటో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో ఇది ఎక్కువగా ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఎక్కువగా వినేటటువంటి పదం. సో దీని కాన్సెప్ట్ అర్థం చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సపోజ్ చూడండి, చైనాకి ఇండియాకి మధ్యలో ఈ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ ప్యాక్ట్ అనేది ఉందనుకోండి. చైనాలో ఒక వస్తువు 10,000 రూపాయలు, ఈ 10,000 వస్తువు ఇండియాకి పంపిస్తే ఎంత అవుతుంది, 10,000 రూపాయలే అవుతుంది, అంతేనా? 0% ప్రిఫరెన్షియల్ ట్రేడ్ ప్యాక్ట్ ప్రకారం ఎంత డ్యూటీ వేయాలని చెప్పి డిసైడ్ చేస్తారు, 0% అనుకోండి ఒక ఉజ్జాయింపుగా. సో 10,000 ఇండియాకి రావడం అనేది జరుగుతుంది. కానీ చైనా ఏదైతే ఉంటుందో చైనాకి అండ్ దాంతోపాటు యుఎస్ ఏదైతే ఉంటుందో యుఎస్కి మధ్య ప్రిఫరెన్షియల్ ట్రేడ్ ప్యాక్ట్ లేదనుకోండి. ఇద్దరికి పొలిటికల్గా ఇద్దరు వేరువేరుగా ఉన్నారు, ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉన్నారు, దేవర్ పాలరైజ్డ్, అందరికీ తెలుసు, ఇద్దరు ఒకరంటే ఒకరు బద్ధ శత్రువులు. సో ఒక ట్రేడ్ వార్ అనేది నడుస్తుంది, ప్రిఫరెన్షియల్ ట్రేడ్ ప్యాక్ట్ ఇద్దరి మధ్య లేదు అనుకోండి. అప్పుడు చైనా అనేది ఏం చేయొచ్చు, దొంగదారిగా ఫస్ట్ తన వస్తువుని ఇండియాకి పంపించేసి ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసింది అనుకోండి, ఇక్కడ ఇండియాకి యూఎస్కి ఏముంది, ప్రిఫరెన్షియల్ ట్రేడ్ ప్యాక్ట్ అనేది ఉంది, దానివల్ల చైనా వస్తువు ఇక్కడ 10,000, మళ్ళీ ఎక్కడికి వెళ్ళేటప్పుడు కూడా ఎంత అవుతుంది, 10,000కే రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇలాంటివి చేసేటువంటి అవకాశం ఉంది. సో అందుకే సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ అనేటటువంటి సిస్టమ్ పెట్టారు. అంటే వస్తువు ఒక మర్చెంటైజ్ అంటే ఏంటి అంటే గూడ్ నాట్ సర్వీస్. అర్థమైందా? సో ఫుడ్ కానీ లేకపోతే ఒక ఫోన్స్ కానీ ఇవన్నీ మర్కెంటైజ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఈ మర్కెంటైజ్ ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు పంపించేటప్పుడు సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ అనే తప్పకుండా ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి చూపించాలి, ఎక్స్పోర్ట్స్ అథారిటీస్ తప్పకుండా చూపించాలి. అంటే ఆ వస్తువు ఇండియాలోనే పుట్టిందా లేదా, ఇండియాలోనే ఆరిజిన్ అయిందా లేదా, అర్థమైందా? ఇండియాలోనే ఆరిజిన్ అయిందా లేకపోతే వేరే ఎక్కడి నుంచైనా ఈ వస్తువు వస్తుందా అనేటటువంటి సర్టిఫికేట్ ని చూపించాలి. ఎవరు చూపించాలి? ఎవరైతే ఎక్స్పోర్టర్ ఉంటాడో ఆయన తప్పకుండా చూపించాలన్నమాట. ఇట్ ఈస్ మ్యాండేటరీ టు ఎక్స్పోర్ట్ ఎ మర్కెంటైజ్ టు ఎ కంట్రీ విత్ విచ్ వీ హ్యావ్ ఏ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ ప్యాక్ట్. ప్రిఫరెన్షియల్ ట్రేడ్ ప్యాక్ట్ ఏ కంట్రీతో అయితే మనకుందో ఆ కంట్రీకి గూడ్స్ అనేవి మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ అనేది చూపించడం చాలా చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు యుఎస్కి తెలిసింది అనుకోండి, చైనా అనేది వస్తువుని ఇండియా మీదుగా నాకు పంపిస్తుంది, సో ఇండియా మధ్యలో వాటికి వాహనంగా ఉంది, వాటికి ఒక వెహికల్లా ఉంది అని అర్థమైంది అనుకోండి, యుఎస్కి మనకి రిలేషన్స్ పాడవుతాయి లేదా, నేనేదో మన ఇద్దరి తాలూకు ట్రేడ్ ఇంప్రూవ్ చేద్దామని చెప్పి నీకు డ్యూటీస్ లేకుండా చేస్తే నువ్వు అందరినీ నా దగ్గరికి పట్టుకొస్తావేంటాయి అని అడుగుతుందా లేదా ఇండియాకి. సో ఇండియాకి యుఎస్కి మధ్య ట్రేడ్ దెబ్బతింటుందా, దెబ్బతింటుంది.
అంతేనా? సో అందుకోసం అని చెప్పి ఇండియా ఏం చేయాలి, తప్పకుండా ఇండియన్ ఎక్స్పోర్ట్ అథారిటీస్ ఈ సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ ఏదైతే ఉంటుందో దాన్ని తప్పకుండా పాటించాలి, సిస్టమ్ని తప్పకుండా స్ట్రింజెంట్ గా చూసుకోవాలి. అంతేనా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే న్యూస్ ఆర్టికల్లో ఏమొచ్చిందో చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది, వినండి. చూడండి అన్న, న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో వరుసగా 7 కన్సెక్యూటివ్ మంత్స్, వరుసగా 7 నెలలు మనం 30 బిలియన్ మర్కంటైజ్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అది రీచ్ అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో 30 బిలియన్ నో ఫర్ ఎవ్రీ మంత్ 30 బిలియన్ మనం ఎక్స్పోర్ట్స్ అనేవి, మర్కంటైజ్ గూడ్స్ అనేవి ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరిగిందమ్మా ప్రతి మంత్. కానీ ఫస్ట్ 10 days ఆఫ్ దిస్ మంత్, అంటే నవంబర్లో మొదటి 10 రోజులు మాత్రం ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా స్తంభించిపోవడం అనేది జరిగిందంట. ఎందుకు అంటే గవర్నమెంట్ ఒక కొత్త సిస్టమ్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఏ సిస్టమ్? సో ఇప్పటి వరకు మనం ఏం చెప్పాము, దిస్ పర్టికులర్ సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ మ్యాండిటరీ అని చెప్పాం. దేనికి మ్యాండిటరీ? ఇండియా నుంచి, ఇండియాకి ఏ కంట్రీతో అయితే ప్రిఫరెన్షియల్ ట్రేడ్ ప్యాక్ట్ అయితే సైన్ చేయడం అనేది జరుగుతుందో, సపోజ్ ఇందాక యూఎస్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఆ కంట్రీకి ఒకవేళ పంపించాలి అనుకున్నప్పుడు దిస్ సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ అనేటటువంటిది తప్పకుండా ఉండాలి అని చెప్పి చెప్పుకున్నాం. ఇది ముందు ఎప్పటి నుంచో ఉండేది. అదే ఇండియా అనేది సపోజ్ ఇప్పుడు డెన్మార్క్ అనే కంట్రీకి పంపించాలనుకోండి, డెన్మార్క్ కి మనకి ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ లేదనుకోండి, దేర్ ఈస్ నో నీడ్ ఫర్ ఎనీ ఎక్స్పోర్టర్స్ టు జనరేట్స్ దిస్ నో సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ ఆర్ సంథింగ్. బట్ కానీ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ ప్యాక్ట్ మనం చేసుకున్నటువంటి కంట్రీకి మాత్రం మనం తప్పకుండా పంపించాలంటే ఏం చేయాలి, దిస్ సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ అనేది మనకు ఉండాలి అని చెప్పుకున్నాం. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఏం చేసింది అంటే డిజిటల్ ఇండియాని ప్రమోట్ చేద్దామని చెప్పి ఎవ్రీ ఎక్స్పోర్టర్ ఫర్ ఎవ్రీ మర్చెంటైజ్, ఈచ్ మర్కెంటైజ్ కి నువ్వు ఏ గూడ్ పంపించాలన్నా, అది నువ్వు ఏ దేశానికి పంపించాలన్నా, యుఎస్కే కాదు, ప్రిఫరెన్షియల్ ట్రేడ్ ప్యాక్ట్ నువ్వు సైన్ చేయనటువంటి డెన్మార్క్ కి పంపించాలన్నా నువ్వు దిస్ పర్టికులర్ సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ ఏదైతే ఉంటుందో సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ తప్పకుండా సబ్మిట్ చేయాలి, ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి అని చెప్పి షరత్ ఏదైతే ఉంటుందో, ఒక రూల్ ఏదైతే ఉంటుందో అది పెట్టడం అనేది జరిగిందాం. సెవరల్ స్మాల్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రూల్ వల్ల చాలా ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే దిస్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ డిజిఎఫ్టి పోర్టల్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా వర్క్ చేయట్లేదంట, అవుటేజెస్ లో ఉండడం అనేది ఎప్పటికప్పుడు అది సరిగ్గా పని చేయట్లేదు అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. ఎక్కడ ప్రాబ్లమ్స్ అంటే చెప్తాను చూడండి. అంటే మామూలుగా ఈ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎక్స్పోర్టర్స్ ఏం చేస్తారు, బయట కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేస్తారు. సపోజ్ యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనుకోండి. సో యూఎస్కి మనకి ముందు సినారియో చెప్తున్నాను, మనకి ప్రిఫరెన్షియల్ ట్రేడ్ ప్యాక్ట్ అనేది మనకు ఉంది. సో ఎక్స్పోర్టర్స్ ఏం చేయాలి, దిస్ పర్టికులర్ సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ ఏదైతే ఉంటుందో దాన్ని తప్పకుండా జనరేట్ చేయాలి. సో దీనికి ఎంతో కొంత పేపర్ వర్క్ అనేది జరగడం అనేది జరుగుతుంది. కంపెనీ ఇక్కడ మన ఇండియాలోనే ఉంది అని చెప్పి ఇవన్నీ ప్రూఫ్స్ పెట్టాలి. మరి ఎక్స్పోర్టర్స్ కొంతమంది ఇల్లిటరేట్ పీపుల్ కూడా ఉంటారు, వీళ్ళకి సరిగ్గా ఇవన్నీ ఎందుకు, వీళ్ళకి ఏం తెలియదు కదా. సో వీటన్నింటినీ ఉండాలి అంటే వీళ్ళు ఏం చేస్తారు, దే విల్ డిపెండ్ ఆన్ ఏజెంట్స్ ఆర్ బ్రోకర్స్. ఈ పేపర్ వర్క్ చేసేటటువంటి బ్రోకర్స్ మీద డిపెండ్ అవుతారు. దే విల్ డూ దీస్ కన్సల్టెన్సీ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయి ఈ బ్రోకరేజ్ వర్క్ అంతా వాళ్ళే చేస్తారు. అంటే ఈ పేపర్ వర్క్ ఫిల్ చేయడం, లేకపోతే డీజీఎఫ్టీ అఫీషియల్స్ తో మాట్లాడడం, ఇవన్నీ వాళ్ళు చేస్తారు. ఎక్స్పోర్టర్స్ నుంచి డబ్బులు తెచ్చుకొని వీళ్ళు ఏం చేస్తారు, యూఎస్ కి చక్కగా ఈ పేపర్ వర్క్ అంతా చేసి పంపించేస్తారు అన్నమాట. అర్థమైందా? ఇదంతా వాళ్ళే చేస్తారు. కానీ ఇప్పుడు కొత్త దాని వల్ల ఏం జరిగింది, ఈ డీజీఎఫ్టీ పోర్టల్ కి ఈ బ్రోకర్స్ కి ఎటువంటి ఇది లేదు. అర్థమైందా? ఈ బ్రోకర్స్ కి ఎటువంటి యాక్సెస్ అనేది లేకుండా చేశారండి. బికాజ్ ఏపీఐ ఏదైతే ఉంటుందో ఏపీఐ యాక్సెస్ అనేది వీళ్ళకి ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల ఎక్స్పోర్టర్స్ తాలూకా ఇదే వాళ్ళకి ఏం తెలియదాయే, ఇప్పటి వరకు ఎప్పుడు చేయలేదాయే. అండ్ దాంతోపాటు వాళ్ళకి ఈ సైట్ గురించి కూడా అవగాహన లేదాయే, సైట్ కూడా అవుటేజ్ లో ఉండడం అనేది జరిగింది. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయకుండా ఆగిపోవాల్సి రావడం అనేది జరుగుతుంది. సో ఇది ఒక కన్సర్న్ గా ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో మీకు కంప్లీట్ గా డీటెయిల్డ్ గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఇదండి ఈ ఆర్టికల్. సో బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్, ప్రిఫరెన్షియల్ ట్రేడ్ ప్యాక్ట్ అండ్ సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్, రైట్. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండమ్మా, క్లియర్ గా మీకు అర్థమవుతుంది. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సాప్లింగ్స్ వోంట్ బి ప్లాంటెడ్ ఇన్ సెంట్రల్ విస్తా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు ముందు సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్ అంటే ఏంటో మీకు అర్థం కావాలి. మొదట సెంట్రల్ విస్తా గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, తర్వాత ఈ న్యూస్లోకి ఏమొచ్చిందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్? ఫస్ట్ సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ గురించి మీకు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి.
అప్పుడే మీకు ఈ ఆర్టికల్ అనేది అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా వినండి, క్లియర్గా చెప్తాను ఈ ఆర్టికల్. సో సెంట్రల్ విస్తా, what is Central Vista? Central Vista is a place that houses Rashtrapati Bhavan. నాట్ ఓన్లీ రాష్ట్రపతి భవన్, ఇంకుంటాయి చూడండి, చూపిస్తాను, చెప్తాను. రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ హౌస్, ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ హౌస్, నార్త్ అండ్ సౌత్ బ్లాక్స్, ఇండియా గేట్, నేషనల్ ఆర్కీవ్స్, వీటన్నిటిని హౌస్ చేయడం అనేది జరుగుతుంది. సో మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. సో ఏం చేయడం అనేది జరుగుతుంది, ఏం జరగడం అనేది జరుగుతుంది చెప్తాను చూడండి. 1905లో 1905లో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు లార్డ్ కర్జన్ అనేటటువంటి ఒక గవర్నర్ జనరల్ ఏం చేస్తారు అంటే బెంగాల్ పార్టీషన్ని అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. బెంగాల్ విభజనని అనౌన్స్ చేస్తాడు. కలిసి ఉన్నటువంటి బెంగాల్ ఏదైతే ఉంటుందో దాన్ని 2 భాగాలుగా విభజించాలి. ఒకటి ఈస్ట్ బెంగాల్, రెండవది వెస్ట్ బెంగాల్. ఎందుకు విడదీస్తున్నారయ్యా అంటే ఎక్స్ప్లిసిట్ రీజన్ ఏం చెప్తారంటే బయటికి ఏం చెప్తారు అంటే బెంగాల్ ఈజ్ టూ బిగ్ టు బి అడ్మినిస్ట్రేడ్, ఫర్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం మేము విడదీస్తున్నామని చెప్తారు. కానీ వాట్ ఈస్ ద ఇంప్లిసిట్ రీజన్, అసలైనటువంటి రీజన్ ఏంటి, లోపల ఏంటి వాళ్ళ ఉద్దేశం, టు బ్రేక్ ద కల్చరల్ హార్మోనీ, కమ్యూనల్ హార్మోనీ ఆఫ్ బెంగాల్. బెంగాల్లో ఉండేటటువంటి హిందువులు ముస్లింల మధ్య సఖ్యత పాడు చేయడానికి చేస్తాడు. తర్వాత మనకి ది స్వదేశీ మూమెంట్ ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. సో ఫైనలీ 1911లో 1911 డిసెంబర్లో కింగ్ జార్జ్ 5 ఆయన ఇండియాకి రావడం అనేది జరుగుతుంది. ఇండియాకి వచ్చి ఢిల్లీలో ఒక అనౌన్స్మెంట్ అనేది ఇస్తారు. ఏమని, సో క్యాపిటల్ ఏదైతే ఉంటుందో బ్రిటిష్ ఇండియా క్యాపిటల్ కల్కట్టా నుంచి, కల్కట్టా ఉంది కదా బ్రిటిష్ ఇండియా క్యాపిటల్, కల్కట్టా నుంచి అప్పటి వరకు కల్కట్టా ఉండేది, ఢిల్లీకి మేము మారుస్తున్నాము. బికాస్ ఢిల్లీ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఏ పొలిటికల్ సెంటర్ ఫ్రమ్ మెనీ ఇయర్స్, కాబట్టి ఢిల్లీకి మారుస్తున్నామని చెప్పడం అనేది జరిగింది. మరి ఢిల్లీకి మారిస్తే మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా, అందుకే పార్లమెంట్ హౌస్ ఏదైతే ఉంటుందో దాన్ని బిల్డ్ చేయించారండి. పార్లమెంట్ హౌస్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరు డిజైన్ చేశారు, ఇద్దరు డిజైన్ చేశారు. ఒకరి పేరు ఏంటి, లుటైన్స్ ఎవరైతే ఉన్నారో లుటైన్స్, అండ్ దాంతో పాటు బ్యాకర్ ఎవరైతే ఉన్నారో బ్యాకర్. అండ్ రాష్ట్రపతి భవన్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. రాష్ట్రపతి భవన్ వాజ్ డిజైన్డ్ బై ఎడ్విన్ లుటైన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇది చేయడం అనేది జరిగింది. అండ్ సెక్రటేరియట్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. సెక్రటేరియట్ ఎవరు చేశారు, హెర్బర్ట్ బ్యాకర్, ఈయన ఎవరైతే ఉన్నారో ఈయన డిజైన్ చేయడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? అయితే ఈ సెంట్రల్ విస్తా ఏదైతే ఉంటుందో దీన్ని మొత్తాన్ని రీడెవలప్ చేయాలి, దీన్ని మొత్తాన్ని రీవ్యాంప్ చేయాలి అని చెప్పి 2019లో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఒక ప్రపోజల్తో ముందుకు రావడం అనేది జరిగింది. సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్తో ముందుకు వచ్చారు. సో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో వాట్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ టు డూ, చూడండి ప్రాజెక్ట్లో భాగంగా దే వాంట్ టు కన్స్ట్రక్ట్ ఈ ట్రయాంగులర్ పార్లమెంట్ బిల్డింగ్ నెక్స్ట్ టు ద ఎగ్జిస్టింగ్ వన్. సో ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ బిల్డింగ్ కి ఎదురుగా ఒక ట్రయాంగులర్ పార్లమెంట్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో అది కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. దాంతోపాటు కన్స్ట్రక్టింగ్ ఏ కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, ఒక కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కూడా కన్స్ట్రక్ట్ చేద్దాము అనేటటువంటి ఆలోచనలో ఉండడం అనేది జరిగిందన్న. అండ్ దాంతోపాటు రీవ్యాంపింగ్ ఆఫ్ ద 3 కిలోమీటర్స్ లాంగ్ రాజ్పాత్, సో 3 కిలోమీటర్ల దూరం ఉండేటువంటి లాంగ్ ఉన్నటువంటి రాజ్పాత్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా రీవ్యాంప్ చేద్దామని చెప్పి అనుకోవడం అనేది జరిగింది అండర్ దిస్ ప్రాజెక్ట్. అండ్ దాంతోపాటు నార్త్ అండ్ సౌత్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యూజియంస్ గా మారుద్దామని చెప్పి అనుకుంటున్నారు. రాజ్పాత్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి, రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు ఉన్నటువంటి దారి ఏదైతే ఉంటుందో దాన్ని రాష్ట్రపతి భవన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో దాంతో పాటు వీటితో పాటు ఏంటి డిసైడ్ అవ్వడం అనేది జరిగింది, ప్రైమ్ మినిస్టర్కి ఒక హౌస్ కూడా కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ కూడా హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పి చెప్తున్నారు. అర్థమైందా? వాట్ ఈస్ ద రీజన్, ఎందుకంటే ఒక్కసారిగా మారుస్తున్నారు ఎందుకు అంటే ఏం చెప్పారు అంటే పార్లమెంట్ బిల్డింగ్స్ యొక్క ఫెసిలిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఇన్ఎడిక్యువేట్, సరిగ్గా లేవు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ప్రెజెంట్ డిమాండ్, కరెంట్ డిమాండ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిపోదు, సో డిజిటల్ ఎరా అనేది వస్తుంది, బట్ పాత పడిపోయింది పార్లమెంటరీ హౌస్ అని చెప్తున్నారు. ద ఆఫీసెస్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్, దాంతోపాటు
సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో దే స్ప్రెడ్ అక్రాస్ డిఫరెంట్ లొకేషన్స్, వేరు లొకేషన్స్లో ఉండడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఇట్ ఈస్ హ్యాంపరింగ్ ద ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ అని చెప్పారు. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య కోఆర్డినేషన్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా కుదరట్లేదు అని చెప్పడం అనేది జరిగింది. అన్నెసరీ ట్రావెల్ ఏదైతే ఉంటుందో అన్నెసరీ ట్రావెల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ కాజింగ్ హ్యాజిల్, అంటే హ్యాజిల్ అంటే ఏంటి అంటే ఇబ్బంది కలుగుతుంది. అండ్ దాంతోపాటు పొల్యూషన్, అనవసరంగా కాలుష్యం అనేది పెరుగుతుంది. ఢిల్లీ యొక్క ఇది కూడా అంతంత మాత్రం కదా ఎన్విరాన్మెంట్ పరిస్థితి, అట్మాస్ఫియర్ పరిస్థితి. సో అట్మాస్ఫియరిక్ పొల్యూషన్ కూడా జరగడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ కమింగ్ అప్ విత్ దిస్ పర్టికులర్ మూవ్ అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ అనేది అర్థమైందనే అనుకుంటున్నాను, రైట్? దీనికి 971 కోట్లు సుమారు కేటాయించారు. తర్వాత దీని ఎస్టిమేషన్ కాస్ట్ ఇంకా పెరగని 970 అయింది. తర్వాత 1300 కోట్లు కూడా అవ్వడం అనేది జరిగింది. సో అర్థమైందా? సో మొత్తం సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి 20,000 crores అవ్వచ్చు అని అంచనా. ఇంత ఖర్చు పెట్టి ఇదంతా కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో కొత్త ఇదేదైతే ఉంటుందో లోక్సభ ఏదైతే ఉంటుందో దాని తాలూకా కొత్త పార్లమెంట్లో లోక్సభ కెపాసిటీ 888 సీట్లు పెట్టబోతున్నారు. రాజ్యసభలో 384 సీట్లు ఏవైతే ఉన్నాయో అవి పెట్టడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దాంతోపాటు జాయింట్ సెషన్స్ అనేవి కండక్ట్ చేయడానికి, లోక్సభలో స్పెషల్ సెషన్స్ కండక్ట్ చేయడానికి 1272 సీట్స్ అనేదితో ఒక పెద్ద హాల్ కూడా కన్స్ట్రక్ట్ చేయబోతున్నాము అని చెప్పడం అనేది జరిగింది. ఇంటీరియర్ యొక్క థీమ్స్, లోక్సభ యొక్క థీమ్ దట్ ఈస్ పీకాక్ ఈజ్ అవర్ నేషనల్ బర్డ్. రాజ్యసభ యొక్క థీమ్ ఏం పెట్టాలనుకుంటున్నారంటే లోటస్ ఈజ్ అవర్ నేషనల్ ఫ్లవర్. సెంట్రల్ లాంజ్ ఏదైతే ఉంటుందో దీని తాలూకా థీమ్ చూసుకుంటే బనియన్ ట్రీ, దట్ ఈస్ నేషనల్ ట్రీ, రైట్? వీటితో ఇది చేద్దాం అనుకుంటున్నారు. అరౌండ్ 64,500 స్క్వేర్ మీటర్స్తో ఇంత ఏరియాలో ఈ పార్లమెంట్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఆర్కిటెక్ట్ హెచ్సిపి డిజైన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ అండి. ఇట్ ఈస్ అన్ ఇండిజినస్ కన్స్ట్రక్షన్ కంపెనీ. అర్థమైందా? రైట్. మరి మీకు ఇప్పుడు బేసిక్స్ అనేవి అర్థమైనాయా అనుకుంటాం, బ్యాక్గ్రౌండ్ అర్థమైంది. మరి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో మాట్లాడదాం, వినాలి. చూడండి అన్న, న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి. సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం సెంట్రల్ విస్తా దగ్గర 404 ట్రీస్ కూల్చాల్సినటువంటి అవసరం రావడం అనేది జరిగింది. దీనికి కంపెన్సేషన్గా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చే ముందు ఏం చెప్పింది అంటే 404 ట్రీస్ కూలుస్తున్నారు కదా, సో ఈ 404 ట్రీస్ని కూల్చకుండా ఈ 404 ట్రీస్ని ట్రాన్స్ప్లాంట్ చేయండి. అంటే వేరే ప్రాంతంలో మళ్ళీ దీన్ని వేలతో సహా దీన్ని పెకలించి వేసి వేరే ప్రాంతంలో వీటిని మళ్ళీ పెట్టండి అని చెప్పింది. అండ్ దాంతోపాటు 4040 శాప్లింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెంట్రల్ విస్తా ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ నాటండి. ఇంత మొత్తంలో మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి నాటండి అని చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? ఇప్పుడు ఢిల్లీ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్తో ముందుకు వచ్చింది. ఏంటవి అంటే 404 శాంప్లింగ్స్ ట్రీస్ అనేవి ట్రాన్స్ప్లాంట్ చేయక్కర్లేదు, ఓన్లీ 274 ట్రాన్స్ప్లాంట్ చేస్తే సరిపోతుందని. ఇంకొకటి ఏంటి, సెంట్రల్ విస్తా దగ్గర ఈ 4040 శాంప్లింగ్స్ అనేవి నాటక్కర్లేదు, ఇవి సెంట్రల్ విస్తాకి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ ఎకో పార్క్ ఏదైతే ఉంటుందో అక్కడ మీరు నాటొచ్చు అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. ఇది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. మీకు వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఈ సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ గురించి దాని చుట్టూ ఉన్నటువంటి కన్సర్న్స్ గురించి మీరు తెలుసుకోవడం. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ అనేది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. మనం ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ లెవెల్ మీట్ సీక్స్ అర్జెంట్ హెల్ప్ ఫర్ ఆఫ్ఘాన్స్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. సో మనం ఆల్రెడీ మాట్లాడడం, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ లెవెల్ మీటింగ్ ఏదైతే ఉంటుందో అది వెన్స్డే జరగడం అనేది జరిగింది. దీనిలో అన్ని కంట్రీస్ కలిపి కలెక్టివ్గా ఆఫ్ఘనిస్తాన్కి అర్జెంట్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అనేది అందించాలి. ఆఫ్ఘనిస్తాన్లో సోషియో ఎకనామిక్ అండ్ హ్యుమానిటేరియన్ సిచ్యువేషన్ అనేది చాలా డిటూరియేటింగ్ అవుతుంది, చాలా అధోపాతాళానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఈ సమయంలో మనం ఆఫ్ఘనిస్తాన్కి అండగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కలెక్టివ్ కోఆపరేషన్ బిట్వీన్ ద కంట్రీస్, రీజనల్ పవర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనే విధంగా చెప్పారు. రష్యన్ రిప్రజెంటేటివ్ మాట్లాడుతూ వీ షుడెంట్ కాంప్లికేట్ డిఫరెంట్ ద సిచ్యువేషన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ విషయంలో వేలు పెట్టి మనం తాలిబాన్ రెగేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని అండర్మైన్ చేసి కానీ లేకపోతే అక్కడ ఏదైనా చేసి కానీ మనం కాంప్లికేట్ చేయకూడదు సిచ్యువేషన్స్ అని చెప్పారు. అండ్ దాంతోపాటు
కంట్రీస్కి ఉన్నటువంటి కలెక్టివ్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో, టెర్రరిజము, డ్రగ్ ట్రాఫికింగ్, సో వీటి మీద కూడా మనం పోరాడాలి అనే విధంగా ఇతో మాట్లాడడం అనేది జరిగింది. కలెక్టివ్గా కోఆపరేట్ చేసుకుంటూ ఈ టెర్రరిజం అండ్ దాంతోపాటు డ్రగ్ ట్రాఫికింగ్ లాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటితో ఫైట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ యొక్క ఎజెండా, సిగ్నిఫికెన్స్ వీటన్నింటినీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. నేను మొన్న ఎక్స్ప్లెయిన్ చేశాను, అదే ఇక్కడ అటాచ్ చేస్తాను. ఒకసారి జాగ్రత్తగా అది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మెయిన్స్లో, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఆఫ్ఘన్ ఇష్యూ మీద క్వశ్చన్ వస్తే మీకు ఆ ఇన్పుట్స్ అనేవి, సిగ్నిఫికెన్స్, మనం ఏమైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడామో అవన్నీ మీకు చాలా చాలా ఉపయోగపడతాయి. సో జాగ్రత్తగా వినండి అమ్మా. చూడండి అన్న, అసలు న్యూస్లోకి వచ్చినటువంటి విషయం ఏంటి, ఏం రావడం అనేది జరిగింది? ఏం లేదన్న, ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయినటువంటి అజిత్ దోవల్ గారు ఎవరైతే ఉన్నారో హీ విల్ బి హోస్టింగ్ ఏ మీటింగ్. ఒక మీటింగ్ అనేది ఈయన హోస్ట్ చేయబోతున్నారు. ఎవరితో మీటింగ్? అదర్ కంట్రీస్ యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్తో. ఈ అదర్ కంట్రీస్ ఏంటండి? ఫస్ట్ ఇది చైనా, సెకండ్ ఇది పాకిస్తాన్, థర్డ్ ఇది ఇరాన్, ఫోర్త్ ఇది కజకిస్తాన్, ఫిఫ్త్ ఇది కిర్గిస్తాన్, సిక్స్త్ ఇది రష్యా, నెక్స్ట్ తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్. వీళ్ళు ఈ దేశాలకు సంబంధించినటువంటి ఆయా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీటింగ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఈ మీటింగ్కి ఈ రెండు కంట్రీస్ యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్కి ఇన్విటేషన్స్ పంపిస్తే బోత్ చైనా అండ్ పాకిస్తాన్ ఏవైతే ఉన్నాయో ఆల్ వెదర్ అలైస్ అని చెప్పి అంటాం, ఐరన్ బ్రదర్స్ అని చెప్పి అంటాం. రీసెంట్ ఇయర్స్లో వీళ్ళ తాలూకా స్నేహం అనేది చాలా బలపడడం అనేది జరిగింది. బోత్ చైనా అండ్ పాకిస్తాన్ దే హ్యావ్ రిజెక్టెడ్ ద ఇన్విటేషన్ ఫ్రమ్ ఇండియా. ఇండియా నుంచి ఇన్విటేషన్ రిజెక్ట్ చేశారు, మేము రామంటే రామని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఈ మీటింగ్ ఏదైతే ఉంటుందో, వాట్ ఈస్ ద ఎజెండా ఆఫ్ దిస్ పర్టికులర్ మీటింగ్? ఈ మీటింగ్లో దేని గురించి డిస్కస్ చేయబోతున్నారు? వై దే ఆర్ కండక్టింగ్ దిస్ మీటింగ్? టు డిస్కస్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ అండి. ఆఫ్ఘనిస్తాన్లో ఆగస్టు 15వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్ ఏదైతే ఉంటుందో అది పతనం అవ్వడం అనేది జరిగింది. ఎవరికి పతనమైంది? తాలిబన్లకి. తాలిబన్లు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్లో అధికారం చేజెక్కించుకోవడం అనేది జరిగింది. సో ఆఫ్ఘనిస్తాన్ని తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు పరిపాలించడం, దానివల్ల ఎదురయ్యేటటువంటి కన్సర్న్స్ అండ్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకోవడానికి, డిఫరెంట్ కంట్రీస్ యొక్క స్టాన్స్ ఆఫ్ఘనిస్తాన్ మీద ఎలా ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ మీద అని తెలుసుకోవడానికి ఇండియా వాంటెడ్ టు కండక్ట్ దిస్ పర్టికులర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ లెవెల్ మీటింగ్ అండి. అర్థమైందా? And both Pakistan and China recently rejected this invitation from India. Adhamainda, rejected the meeting invitation from India. Now let us look at the agenda of this particular meeting. ఎందుకోసం అని ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు అనేది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఫస్ట్ ఇది ఏంటి అంటే కామన్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ టు అప్రోచ్ తాలిబాన్ రిగైమ్. సో హౌ టు అప్రోచ్ తాలిబాన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటటువంటి విషయం. అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఫ్యూచర్ ఏదైతే ఉంటుందో, ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా అర్థం చేసుకోవాలని చెప్పి అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ దే ఆల్సో వాంట్ టు పాండర్ అపాన్ మైనారిటీ రైట్స్ అండి, రైట్స్ ఆఫ్ మైనారిటీస్, ముఖ్యంగా ఉమెన్ రైట్స్ అండ్ మైనారిటీస్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, అవి ఎలా సేఫ్ గార్డ్ చేయాలి అనే విషయం గురించి కూడా ఆలోచన అనేది చేయబోతున్నారు. అండ్ దాంతోపాటు దిస్ పర్టిక్యులర్ మీటింగ్లో సెక్యూరిటీ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో సెక్యూరిటీ థ్రెట్స్ గురించి కూడా డిస్కస్ చేయబోతున్నారు. దే విల్ ఆల్సో discuss how to deal with the security threats emanating from the Taliban takeover of Afghanistan. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు చేజెక్కించుకోవడం వల్ల ఎదురయ్యేటటువంటి భద్రతాపూర్వకమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా ట్యాకిల్ చేద్దాం అని డిస్కస్ చేయబోతున్నారు. వాట్ వర్ డిఫరెంట్ కన్సర్న్స్? ఫస్ట్ కన్సర్న్ ఏంటి అంటే అఫ్ కోర్స్ మనకి టెర్రరిజం ఏదైతే ఉంటుందో టెర్రరిజం ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతున్నాయి. సో సపోజ్ లష్కర్ ఈ తైబా లాంటిది, అండ్ దాంతోపాటు జైషీ మహమ్మద్ లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, హకానీ నెట్వర్క్ లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, అండ్ ఫోర్త్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఐసిస్,
ఇస్లామిక్ స్టేట్ ఏదైతే ఉంటుందో, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్, దానికి సంబంధించినటువంటి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. సో ఐసిస్ కే గురించి ఎవరికైనా తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో అనేది చేశాను. ఐసిస్ కే ఎల్టీఎక్స్ క్లాస్ అని కొట్టండి, డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పాను. అసలు తాలిబన్లు అంటే ఎవరో మాకు తెలిస్తారంటే బ్యాక్గ్రౌండ్ నుంచి తాలిబన్ల గురించి కూడా నేను చెప్పాను. తాలిబన్ ఎల్టీఎక్స్ క్లాస్ అని కొట్టండి, ఇన్ డెప్త్ బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి నేను చెప్పాను. సో ఫస్ట్ థ్రెట్ ఏంటైతే టెర్రరిజం, అండ్ సెకండ్ థ్రెట్ ఏంటి అంటే డ్రగ్ ట్రాఫికింగ్ అండి. సో క్రాస్ బార్డర్ డ్రగ్ ట్రాఫికింగ్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఏ ఇష్యూ. సో దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి? ముఖ్యంగా మనకి వరల్డ్లో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ఓపియం నల్ల మందులో 70% వరకు నల్ల మందు ఎక్కడ ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది అంటే ఆఫ్ఘనిస్తాన్లో ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. నల్ల మందు నుంచే మనకు కొకైన్ అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ఆఫ్ఘనిస్తాన్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సోర్సెస్ ఆఫ్ డ్రగ్స్ అండి, అదేవిధంగా ఆల్ ఓవర్ ద వరల్డ్. సో డ్రగ్ ట్రాఫికింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా ఇది చేయాలి? అండ్ ఇన్ఫ్లో ఆఫ్ రిఫ్యూజీస్, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ రిగైమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ తాలూకా అరాచకవాదానికి భయపడినటువంటి పీపుల్, ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ శరణార్థులుగా వేరే దేశాలకు వస్తున్నారు. మరి వేరే దేశాలకు వచ్చినప్పుడు వేరే దేశాల మీద రిసోర్స్ ప్రెజర్ అనేది పడుతుంది కదా. సో దాన్ని ఎలా ఎదుర్కోవాలి? అండ్ దాంతోపాటు హ్యుమానిటేరియన్ క్రైసిస్. సో మనకి ఆఫ్ఘనిస్తాన్లో హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా జరగడం అనేది జరుగుతుంది. ఈ హ్యుమానిటేరియన్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి? అర్థమైందా? సో దీస్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అడ్రస్ చేద్దామని చెప్పి కూడా అనుకోవడం అనేది జరిగింది. నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ మీటింగ్ ఫర్ ఇండియా. ఇండియాకి ఈ మీటింగ్ వల్ల బెనిఫిట్ ఏంటి, యూజ్ ఏంటి అనేటటువంటి విషయాన్ని కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ఇట్ ఈస్ అన్ అటెంప్ట్ టు ఫైండ్ ఎ సొల్యూషన్ టు ద ఆఫ్ఘాన్ క్రైసిస్. ఆఫ్ఘాన్ క్రైసిస్కి ఒక సొల్యూషన్ లాగా ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుందాం. సో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆఫ్ఘాన్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దానికి మొత్తానికి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది, పీస్ఫుల్ రిజల్యూషన్ అనేది తగ్గుతుంది. అండ్ దాంతోపాటు ఇట్ ఈజ్ గుడ్ ఫర్ ఇండియా టు సేఫ్ గార్డ్ ఇండియాస్ ఇంట్రెస్ట్. మనం ఆఫ్ఘనిస్తాన్లో చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టడం అనేది జరిగింది. కనెక్టివిటీ ప్రాజెక్ట్స్, వీటన్నింటిలో డ్యామ్స్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ డ్యామ్స్, వీటన్నింటిలోనే మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసాం. సో అవన్నీ కాపాడుకోవాలి అంటే మనం వివిధ దేశాల తాలూకు హెల్ప్ తీసుకోవాలి ఆన్ దిస్ పర్టిక్యులర్ ఆఫ్ఘాన్ ఇష్యూ. అర్థమైందా? సో అదొకటి. అండ్ దాంతోపాటు ఇండియా వాంట్స్ టు ప్రొజెక్ట్ యాజ్ ఎ నెససరీ అండ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఆఫ్ఘాన్ డైలాగ్. ఆఫ్ఘాన్ డైలాగ్లో ఆఫ్ఘాన్ మీద ఏ చర్చలు జరిగినా ఇప్పటి వరకు ఇండియాని ఎగ్జెంప్ట్ చేసుకుంటూ రావడం అనేది జరిగిందమ్మా. సో మోస్ట్ ఆఫ్ ద డిస్కషన్ ఫార్మాట్స్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ హ్యావ్ నాట్ ఇంక్లూడెడ్ ఇండియా. ఇప్పుడు 6+3 ఫార్మాట్ ఏదైతే ఉంటుందో అది ఆఫ్ఘాన్ ఫ్యూచర్ కోసం ఏర్పడినటువంటి ఒక ఫార్మాట్. సో అప్పుడు ఆ ఫార్మాట్లో కూడా ఎప్పుడు మన ఇండియాని ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే ఫ్రమ్ పాకిస్తాన్ నుంచి అపోజిషన్ అనేది రావడం వల్ల. అర్థమైందా? సో బట్ ఇప్పుడు మనం ఇండియా అనేది ఆఫ్ఘాన్ డైలాగ్లో నేను కూడా ఇంటిగ్రల్ పార్ట్ అని ప్రపంచ దేశాలకు చెప్పడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు ఇట్ విల్ రీఇన్ఫోర్స్ ఇండియాస్ క్లైమ్స్ యాజ్ ఎ బౌండరీ నైబర్ టు ఆఫ్ఘనిస్తాన్. ఇండియా ఏమంటుంది, నేను ఆఫ్ఘనిస్తాన్ యొక్క బౌండరీ నైబర్ని అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అంటే ఐఎమ్ షేరింగ్ బౌండరీ విత్ ఆఫ్ఘనిస్తాన్ అని ఇండియా చెప్పడం అనేది జరుగుతుంది. సార్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్తో బౌండరీ షేర్ చేసుకోదా అంటే షేర్ చేసుకుంటుంది ఒరిజినల్గా అయితే. అరౌండ్ 96 కిలోమీటర్స్ మనకు బార్డర్ లైన్ అనేది ఉండడం అనేది జరిగింది ఇండియాకి అండ్ దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్కి. కానీ ఆ బార్డర్ ఏదైతే ఉంటుందో దట్ బార్డర్ పార్ట్ ఈజ్ నౌ అండర్ పాకిస్తాన్. సో అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో భాగంగా ఉండడం అనేది జరిగింది, గిల్గిత్ బల్తిస్తాన్ ప్రాంతంలో ఉండడం అనేది జరిగింది. సో అది మనది అని మనం భావిస్తున్నప్పటికీ దాని మీద కంట్రోల్ మాత్రం పాకిస్తాన్ చేతుల్లో ఉండడం అనేది జరిగింది. సో వీఆర్ ద లెజిటిమేట్ బౌండరీ నైబర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పుకోవడానికి మనకి నిజంగా దిస్ పర్టిక్యులర్ ఎన్ఎస్ఏ లెవెల్ మీటింగ్ ఏదైతే ఉంటుందో అది ఉపయోగపడుతుంది అనే విధంగా చెప్పారండి. అయినా ఇప్పటి వరకు ఇండియా తాలిబాన్ రిగైమ్ ఏదైతే ఉంటుందో దాన్ని అపోజ్ చేస్తున్నప్పటికీ, తాలిబాన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ నుంచి అపోజ్ చేస్తూ ఉండడం అనేది జరిగింది. అంటే డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ని కూరదోసి తాలిబాన్లు అధికారం చేజెక్కించుకోకూడదు అని ఇండియా ఎప్పటి నుంచో చెప్పడం అనేది జరుగుతుందమ్మా. బట్ కానీ రీసెంట్గా తాలిబాన్స్తో ఇండియా అనేది చాలా అసోసియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ డిఫరెంట్ లెవెల్స్లో తాలిబాన్స్తో మీటింగ్స్ పెడుతుంది అండ్ ఆ మీటింగ్స్ యొక్క సారాంశం కూడా వేరే దేశాలకి చెప్పడానికి అండ్ దాంతోపాటు తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సేఫ్ గార్డ్ చేసుకోవాలని కూడా మనకి అనుకోవడం అనేది జరుగుతుంది. ఎవరు అనుకుంటున్నారు? మన ఇండియా అనుకోవడం అనేది జరుగుతుంది.
అండ్ ఎన్ఎస్ఏ మీటింగ్ విల్ హెల్ప్ ఇండియా అండర్స్టాండ్ ద స్టాన్స్ ఆఫ్ అదర్ కంట్రీస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అదర్ కంట్రీస్ ఈ ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ మీద ఎలాంటి స్టాన్స్ అనేవి తీసుకుంటున్నాయి, అదే ఈ రీజియనల్ కంట్రీస్, ఈ రీజియన్ ఉన్నటువంటి కంట్రీస్ యొక్క వాళ్ళ ఒపీనియన్ ఏంటి అని తెలుసుకోవడానికి కూడా ఇది చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అండ్ ఇందాక చెప్పుకున్నట్టు ఇండియా యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కూడా సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సపోజ్ ఇండియా చబహర్ పోర్ట్ ఏదైతే ఉంటుందో దీనిలో ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు చబహర్ పోర్ట్ ప్రాజెక్ట్ అండ్ దాంతోపాటు తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ ఇండియా గ్యాస్ పైప్ లైన్ ఏదైతే ఉంటుందో దీనిలో కూడా ఇండియా అనేది ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. నౌ లెట్ us లుక్ ఎట్ డిఫరెంట్ జాగ్రఫికల్ ఆస్పెక్ట్స్. ఇంతకీ ఈ చబహర్ పోర్ట్ ఎక్కడుంది, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఎక్కడుంది, పెర్షియన్ గల్ఫ్ అనేది ఎక్కడుంది, ఇవన్నీ ఒకసారి మనం జాగ్రఫికల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి వినండి. ఇదిగోండి మీరు ఇక్కడ మ్యాప్లో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగోండి ఇది మన ముంబయ్యా. సో ఇక్కడ పాకిస్తాన్లో మనకి గ్వాదార్ పోర్ట్ అని ఇంకొక పోర్ట్ ఉంటుంది, అర్థమైందా. సిపెక్ చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ ఏదైతే ఉంటుందో అది దేని గుండా పాస్ అవుతుంది అంటే చైనాలో ఉన్నటువంటి జింజియాంగ్ ప్రావిన్స్ నుంచి ఇలా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గుండా ఇదయ్యి సో చివరికి గ్వాదార్ పోర్ట్ ఏదైతే ఉంటుందో గ్వాదార్ పోర్ట్ వరకు ఉంటుంది. ఇది ఒక కారిడార్, ఇది ఒక రోడ్, రైల్వే అండ్ అండ్ దాంతోపాటు రోడ్ అండ్ రైల్వే వే అని చెప్పి మనం అనుకోవచ్చు, అర్థమైందా. సో ఇండియా సిపెక్ని అండ్ వన్ బెల్ట్ ఆన్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో లేకపోతే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో దీనిలో భాగంగా ఏర్పాటు చేసింది తీసుకొచ్చింది సిపెక్ అనమాట. ఈ సిపెక్ అనేది ఇండియా పర్మిషన్ లేకుండా ఇండియా తనదిగా భావిస్తున్నటువంటి ఏరియా గుండా పాస్ అవుతుంది. దీనికి పాకిస్తాన్ పర్మిషన్ ఇచ్చింది, బట్ ఇండియా ఇది మన రీజన్ అనుకుంటుంది, దీన్ని మన రీజన్ అనుకుంటాం కానీ పాకిస్తాన్ కదా అడ్మినిస్ట్రేట్ చేస్తుంది దాన్ని. సో దాని గుండా పాస్ అయ్యే ముందు ఇండియా యొక్క పర్మిషన్ తీసుకుంటే అది కట్టారు కాబట్టి వన్ బెల్ట్ ఆన్ రోడ్ ఇనిషియేటివ్ కానీ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కానీ ఇండియా అనేది యాక్సెప్ట్ చేయలేదన్నమాట, అర్థమైంది. అందుకే మనం దానికి కంప్లీట్ గా వ్యతిరేకం. అండ్ దిస్ ఈజ్ ఇక్కడ ఉన్నటువంటిది చబహర్ పోర్ట్, మనం ఇరాన్ లో ఉండడం అనేది జరిగింది. చబహర్ పోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి నేను ఇందాక చెప్పాను కదా పర్షియన్ గల్ఫ్ ఏదైతే ఉంటుందో పర్షియన్ గల్ఫ్, ఇది పర్షియన్ గల్ఫ్ ని ఆనుకుని ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నో ద కంట్రీస్ దట్ సరౌండ్ దిస్ పర్షియన్ గల్ఫ్ ఏంటో నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, ఎంతవరకు కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. అండ్ దిస్ ఈజ్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గల్ఫ్ ఆఫ్ ఒమన్ అండి. ఇదిగోండి ఈ కంట్రీ ఏదైతే ఉంటుందో ఇది ఒమన్, ఇది సౌదీ అరేబియా నాన్న, ఇది ఇరాక్ ఏదైతే ఉంటుందో అది ఇరాక్ అండ్ దాంతో పాటు ఇది యమన్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సరే మనకు పర్షియన్ గల్ఫ్ సరౌండెడ్ అయినటువంటి కంట్రీస్ ఏంటో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, ఎంతవరకు కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కాన్పూర్ సీస్ 105 జికా కేసెస్ ఇన్ ఎ మంత్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి, హెల్త్ రిలేటెడ్ ఆర్టికల్. అండ్ జిఎస్ పేపర్ 3లో కూడా మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటిది కూడా. ఈ జికా వైరస్ ఏదైతే ఉంటుందో దాని గురించి ప్రిలిమ్స్ లెవెల్లో మీకు క్వశ్చన్స్ రావచ్చు. సో జికా వైరస్ గురించి డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో వినండి అన్న జాగ్రత్తగా. జికా వైరస్ జికా వైరస్ ఈజ్ ఏ మస్క్విటో బోర్న్ ఫ్లావి వైరస్. దోమల ద్వారా ఇది ఒక మనిషి నుంచి వేరే మనిషికి సంక్రమించడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ వాజ్ ఫస్ట్ ఐడెంటిఫైడ్ ఇన్ ఉగాండా. మొదటిసారి ఇది ఉగాండాలో ఐడెంటిఫై చేశారు. ఎప్పుడండి అంటే 1947లో. మనుషుల్లోనా అంటే కాదండి, మంకీస్లో ఫస్ట్ ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. సో తర్వాత హ్యూమన్స్లో 1952లో వీటిని ఐడెంటిఫై చేయడం అనేది జరిగిందమ్మా. హ్యూమన్స్కి ఇది పాకడం అనేది జరిగింది. ఎక్కడండి, ఇది కూడా ఉగాండాలోనే ఐడెంటిఫై చేశారు. అండ్ దాంతోపాటు యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా. సో జంతువుల నుంచి మనుషులకి అండ్ జంతువులకి ఇద్దరికి వచ్చేటటువంటి డిసీజ్ని ఏమంటామో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆ డిసీజెస్ని ఏమంటామో ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూస్తాను, అర్థమైందా. అండ్ దిస్ పర్టిక్యులర్ ఈ జికా వైరస్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ కాజ్డ్ బై ఎ వైరస్ ట్రాన్స్మిటెడ్ ప్రైమరీలీ బై ఏడస్ మస్కిటో. ఏడస్ అనేటటువంటి మస్కిటో ఏదైతే ఉంటుందో ఈ మస్కిటో అనేది కలగజేస్తుంది. దిస్ మస్కిటో ఈజ్ మెయిన్లీ కాల్డ్ యాజ్ ఏడస్ ఈజిప్టి. ఈజిప్ట్లో దీన్ని కనుక్కోవడం అనేది జరిగింది ఫస్ట్ టైం. దిస్ ద సేమ్ మస్కిటో విచ్ ఆల్సో ట్రాన్స్మిట్స్ డెంగ్యూ, చికెన్ గున్యా అండ్ ఎల్లో ఫీవర్ అండి. వాటిని కూడా ఇది ట్రాన్స్మిట్ చేయడం అనేది జరుగుతుంది, అర్థమైందా. అండ్
ఈ జికా వైరస్ ఏదైతే ఉంటుందో అది తల్లి నుంచి గర్భంలో ఉండేటటువంటి పిల్లలకు కూడా ప్రెగ్నెన్సీ టైంలో పిల్లలకు కూడా అంటుతుంది. సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా రావడం అనేది జరుగుతుంది. బ్లడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వస్తాయి. అండ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా కూడా ఇది రావడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? ఇఫ్ యు లుక్ ఎట్ డిఫరెంట్ సిమ్టమ్స్ అనేవి మైల్డ్గా ఉండడం అనేది జరుగుతుంది. ఫీవర్స్, జ్వరం రావడం, అండ్ దాంతోపాటు చర్మం మీద ర్యాషెస్ రావడం, అండ్ దాంతోపాటు జాయింట్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో జాయింట్ పెయిన్స్ రావడం, అండ్ దాంతోపాటు హెడాక్ ఏదైతే ఉంటుందో హెడాక్ రావడం, రైట్, ఇది రావడం అనేది జరుగుతుంది. అండ్ మోస్ట్ పీపుల్లో జికా వైరస్ అనేది ఇన్ఫెక్షన్ అనేది బయటపడదు, చాలా వరకు ఇన్ఫెక్షన్ అనేది బయటపడదు. అర్థమైందా? సో జికా వైరస్ ఒకవేళ ప్రెగ్నెన్సీ టైంలో ఆడవాళ్ళకి జికా వైరస్ ఏమైనా ఎఫెక్ట్ అయింది అనుకోండి, సో పిల్లలు నో దీస్ డిఫికల్టీస్తో పుట్టడం అనేది జరుగుతుంది. అంటే మైక్రోసెఫలీ లాంటి డిఫికల్టీస్తో పుట్టడం అనేది జరుగుతుంది. మైక్రోసెఫాలీ అంటే ఏంటంటే అర్థము, సో ఉండాల్సినటువంటి హెడ్ సైజ్ కంటే స్మాలర్ హెడ్ సైజ్తో వీళ్ళు పుట్టడం అనేది జరుగుతుంది. అదే మాల్ ఫార్మేషన్స్తో, ఆర్గానిక్ డిఫార్మేషన్స్తో పుట్టడం అనేది జరుగుతుంది. దిస్ పర్టిక్యులర్ జికా వైరస్కి ఏదైతే ఉంటుందో దీనికి ఇప్పటి వరకు ఎటువంటి వ్యాక్సిన్ లేదు, టీకా అనేది లేదు. అండ్ దాంతోపాటు ఎటువంటి ట్రీట్మెంట్, ఎటువంటి మెడిసిన్ కూడా ఇప్పటి వరకు లేదు, స్పెషలైజ్డ్ మెడిసిన్ అంటూ లేదు. అర్థమైందా? సో డాక్టర్స్ ఏం చేస్తారు అంటే సిమ్టమ్స్ రిలీవ్ చేయడానికే ప్రయత్నిస్తారు. అంటే రెస్ట్, రీహైడ్రేషన్, అండ్ దాంతోపాటు దిస్ ఫీవర్కి, పెయిన్కి, బాడీ పెయిన్స్కి వీటికి టాబ్లెట్స్ కానీ లేకపోతే యాంటీబయాటిక్స్ కానీ పెట్టడం ద్వారా ఇది ఏదైతే ఉంటుందో జికా వైరస్ని పారద్రోలే ప్రయత్నం అయితే చేస్తారండి. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ నీడ్ టు రిమెంబర్ రిగార్డింగ్ జికా వైరస్. ఒకసారి డెంగ్యూ వైరస్ గురించి కూడా ఒకసారి ఇంపార్టెంట్ ఫిలిమ్స్ ఫ్యాక్ట్స్ అనేది తెలుసుకుందాం. ఎందుకంటే డెంగ్యూ ఈజ్ ఆల్సో మస్కిటో బార్న్ డిసీజ్, అండ్ అది కూడా ఏడెస్ మస్కిటో, ఏడెస్ ఈజిప్టి ద్వారానే కలగడం అనేది రావడం అనేది జరుగుతుంది. సో దాని గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం, వినండి అమ్మా. సో చూడండి అన్న, మొదటిది డెంగ్యూ అంటే ఏంటో మనం కంప్లీట్గా తెలుసుకోవాలి. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో డెంగ్యూ ఈజ్ ఏ మస్కిటో బార్న్ డిసీజ్, అంటే దోమల వల్ల సంక్రమించేటటువంటి డిసీజ్. అండ్ దిస్ ఈజ్ ఏ ట్రాపికల్ డిసీజ్, ఓన్లీ ట్రాపికల్ ఏరియాస్లో మాత్రమే ఇది వస్తుంది. వాట్ డూ యూ మీన్ బై ట్రాపికల్ డిసీజ్? ట్రాపికల్ ఏరియాస్, సో ఇది భూమి అనుకోండి, ఇది ఈక్వేటర్ అనుకోండి, ఇది 23.5 degrees నార్త్ లాటిట్యూడ్ అవుతుందా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ 23.5 degrees సౌత్ అవుతుందా, ఇది 66.5 degrees సౌత్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటార్కిటిక్ సర్కిల్ అంటాం, ఇది ఆర్కిటిక్ సర్కిల్ 66.5 degrees నార్త్ లాటిట్యూడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ట్రాపికల్ ఆర్ టారిడ్ రీజియన్ అంటే ఏంటి అంటే ఇది 23.5 degrees నార్త్ లాటిట్యూడ్ నుంచి 23.5 degrees సౌత్ లాటిట్యూడ్ మధ్యలో ఉన్నటువంటిది, దీన్ని ఏమంటాము? ట్రాపికల్ రీజియన్ ఆర్ టారిడ్ రీజియన్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. సో ఇది టెంపరేట్ రీజియన్, ఇది కూడా టెంపరేట్ రీజియన్. అర్థమైందా? ఈ చివరిది ఏదైతే ఉంటుందో ఇది ఫ్రిజిడ్ రీజియన్ లేదా పోలార్ రీజియన్ అని కూడా అంటారు. ఈ చివరిది కూడా ఫ్రిజిడ్ ఆర్ పోలార్ రీజియన్. దేర్ ఆర్ డిఫరెంట్ హీట్ డొమైన్స్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. వీటన్నిటి గురించి మీకు ఐడియా ఉండాలి. సో ట్రాపికల్ ఏరియాస్ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాల్లో వచ్చేటటువంటి డిసీజ్ ఏంటి అంటే దిస్ పర్టికులర్ డెంగ్యూ డిసీజ్ అండి. దేని వల్ల రావడం అనేది జరుగుతుంది అంటే డెంగ్యూ వైరస్ అనేటటువంటి ఒక వైరస్ వల్ల ఇది రావడం అనేది జరుగుతుంది. దిస్ డెంగ్యూ వైరస్ యొక్క జీనస్ ఏంటి అంటే ఫ్లావి వైరస్. ఓకేనా? ముఖ్యంగా ఏడిస్ అనేటటువంటి జీనస్కి సంబంధించినటువంటి మస్కిటోస్ ఏవైతే ఉన్నాయో ఆ మస్కిటోస్ ఎక్కువగా ఈ డిసీజ్ని కలగజేసేటట్టు చేస్తాయండి. ఎక్కువగా దీన్ని ఒకరి నుంచి వేరొకరికి సంక్రమించేటట్టు చేస్తాయి. అర్థమైందా? ఎక్కువగా ఈ డిసీజ్ని కలెక్ట్ చేసేటటువంటి ఒక ఇంపార్టెంట్ మస్కిటో నేమ్ ఏంటి అంటే ఏడిస్ ఈజిప్టి. దిస్ వాజ్ ఫస్ట్ ఎక్కడ కనుక్కున్నారంటే ఈజిప్ట్లో మొదటిసారి ఇది బయటపడడం అనేది జరిగింది. అందుకే ఏడిస్ ఈజిప్టి అనే పేరుని దీనికి ఇవ్వడం అనేది జరిగింది. అండ్ దిస్ పర్టికులర్ మస్కిటో ఏదైతే ఉంటుందో ఇది ఓన్లీ డెంగ్యూ డిసీజే కాదండి, చికున్ గన్యా డిసీజ్ ఏదైతే ఉంటుందో ఈ డిసీజ్ని కూడా ఇది చేయడం అనేది జరుగుతుంది, అది పాకించడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎల్లో వైరస్ ఏదైతే ఉంటుందో ఎల్లో వైరస్, అండ్ దాంతోపాటు జికా వైరస్, జికా ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో అది కూడా దీని నుంచి పాస్ అవ్వడం అనేది జరుగుతుంది ఒకరి నుంచి వేరొకరికి. అర్థమైందా? రైట్. సో వాట్ ఆర్ డిఫరెంట్ సిమ్టమ్స్ అంటే సిమ్టమ్స్ ఏంటి డెంగ్యూ డిసీజ్కి అంటే సడన్ హై ఫీవర్ వస్తుందమ్మా, సడన్గా విపరీతమైనటువంటి జ్వరం రావడం అనేది జరుగుతుంది,
సివియర్ హెడాక్స్ రావడం అనేది జరుగుతుంది, విపరీతమైనటువంటి తలనొప్పులు ఏవైతే ఉంటాయో అవి రావడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు పెయిన్ బిహైండ్ ఐస్, కళ్ళ వెనక పెయిన్, చాలా వరకు నొప్పి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే సివియర్ బోన్, ఎముకలు, జాయింట్స్ అండ్ దాంతోపాటు మజిల్స్, వీటన్నింటిలో చాలా టిష్యూస్ కూడా చాలా పెయిన్గా మారడం అనేది జరుగుతుంది, చాలా చాలా నొప్పి రావడం అనేది జరుగుతుంది. అండ్ దీని తాలూకా డయాగ్నోసిస్ గురించి మాట్లాడితే ఇది ఎలా డయాగ్నోజ్ చేస్తారు, బ్లడ్ టెస్ట్ ద్వారా దీన్ని డయాగ్నోజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దేర్ ఇస్ నో స్పెసిఫిక్ మెడిసిన్ టు ట్రీట్ డెంగ్యూ ఇన్ఫెక్షన్. డెంగ్యూ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయడానికి స్పెసిఫిక్ మెడిసిన్ ఏమైనా ఉందా అంటే స్పెసిఫిక్ మెడిసిన్ లేదండి. సో డెంగ్యూ యొక్క ఇన్సిడెన్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. అండ్ వాస్ట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఆర్ అండర్ రిపోర్టెడ్ అండి, అసలు రిపోర్ట్ అవ్వట్లేదు, డయాగ్నోసిస్ అనేది జరగట్లేదు. అర్థమైందా? WHO ఏం చెప్తుందంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇట్ ఎస్టిమేట్స్ 39 crore డెంగ్యూ వైరస్ డిసీజెస్ పెర్ ఇయర్. సంవత్సరానికి 39 crore ఇన్ఫెక్షన్స్, పీపుల్ అనేవాళ్ళు ఇన్ఫెక్షన్ బారిన పడ్డం అనేది జరుగుతుంది. వెరాజ్ 9.6 crore పీపుల్ ఇన్ఫెక్షన్స్ అనేవి షో చేస్తున్నారు, సిమ్టమ్స్ అనేవి షో చేస్తున్నారు. అంటే వీళ్ళలో సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, లక్షణాలు, వ్యాధి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి బయటపడడం అనేది జరుగుతుంది అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా దేర్ వర్ 6 వెక్టార్ బార్న్ డిసీజెస్, మలేరియా, డెంగ్యూ, లింఫాటిక్ ఫిలారియాసిస్ అండ్ జపనీస్ ఎన్సెఫ్టాలిస్ అండ్ దాంతోపాటు చికెన్ గన్యా, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి ఇండియాలో చాలా వరకు చావులకు కారణం అవ్వడం అనేది జరుగుతుంది. రైట్? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అండ్ డెంగ్యూకి వ్యాక్సిన్, మనం డెంగ్యూ వ్యాక్సిన్ గురించి మాట్లాడితే డెంగ్యూకి ఒక వ్యాక్సిన్ కూడా ఉంది. ఆ వ్యాక్సిన్ పేరు ఏంటంటే CYD-TDV, ఆర్ దీనికి ఒక పేరు ఏంటి అంటే డెంగ్ వ్యాక్సియా అనేటటువంటి పేరు కూడా దీనికి ఉండడం అనేది జరిగింది. దీన్ని ఎవరు అప్రూవ్ చేశారంటే యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో, ఫుడ్ FDA ఏదైతే ఉంటుందో అది అడ్మినిస్టర్ చేయడం అది దీన్ని అప్రూవ్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడమ్మా? 2019లో. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ డెంగ్యూ వ్యాక్సిన్ అండి టు గెట్ ద రెగ్యులేటరీ నోట్ ఫ్రమ్ ద యుఎస్ నోడ్ ఇచ్చినటువంటి, యుఎస్ అప్రూవ్ చేసినటువంటి మొదటి డెంగ్యూ వ్యాక్సిన్ ఏంటి అంటే దిస్ పర్టిక్యులర్ డెంగ్ వ్యాక్సియా. జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. రైట్? సో ఇదండి ఈ ఆర్టికల్. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ డెంగ్యూ వైరస్ గురించి మీకు చాలా ఫ్యాక్ట్స్ అనేవి అర్థమైనాయి అనే అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ప్లీజ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. ప్రతిరోజు హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి, నోట్ మేకింగ్ అనేది చేసుకోండి, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. ఓకేనా? ఇంకా హిందూ ఒక్కటే సరిపోదండి కరెంట్ అఫైర్స్కి, ఫుల్ కరెంట్ అఫైర్స్ కోసం, కరెంట్ అఫైర్స్ మాస్టర్, ఇఫ్ యూ రియలీ వాంట్ టు మాస్టర్ కరెంట్ అఫైర్స్ని ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎలాగే తెలుసుకోవాలనుకుంటే ట్రై టు జాయిన్ అవర్ UPSC కరెంట్ అఫైర్స్ కోర్స్, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. పర్ఫెక్ట్ నాన్న. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ అమ్మా.